యూట్యూబర్ పై మంచు విష్ణు ఫైర్ అవుతున్న సంగతి చెప్తున్నారు. అసలు ఎందుకు ఆయన ఫోకస్ చేశారు? ఇప్పుడు మోహన్ బాబు కానివ్వండి, మంచు విష్ణు కానివ్వండి, వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? యూట్యూబ్ లో ఉండే నాకు మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధం ఏంటి? అసలు ఏం జరిగిందండి? ఏం జరిగినప్పుడు ఈజ్ విన్నింగ్. నా వీడియో డిలీట్ చేయమన్నావు, నేను చేశాను. వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లా. రావడం ఆయన ఇక అమ్మ అక్క అనుకుంటా చండాలమైన లాంగ్వేజ్తో దరిద్రంగా మాట్లాడుకుంటా. అంటే ఇదంతా కూడా కన్నప్ప మూవీ గురించి. కన్నప్ప సినిమా ప్రమోట్ చేసి నన్ను కాపాడమని చెప్పట్లా, మీ పొరుగు మీరు కాపాడుకోండి అట్లీస్ట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే మంచు ఫ్యామిలీ పేరైతే పలు వివాదాల్లో గట్టిగా వినిపిస్తుంది. వారి కుటుంబ గొడవలు కానివ్వండి, మరి కొన్ని వివాదాలు కానివ్వండి. కానీ ఈసారి ఓ యూట్యూబర్ పై మంచు విష్ణు ఫైర్ అవుతున్న సంగతి ఓ యూట్యూబర్ మనకు చెప్తున్నారు. అసలు ఎందుకు ఆయన ఫోకస్ చేశారు, ఆయన పైన ఎందుకు టార్గెట్ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి విజయ్ చంద్రహాస్ గారు, ఏంటి అసలు మీకు మంచు విష్ణు గారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు, అసలు ఎందుకు అండి? నేను అది అడుగుతున్నానమ్మా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒక తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని అడిగిన దానికి తెలంగాణలో ఒక కేసు, ఆంధ్రాలో ఒక కేసు, మీ మోహన్ బాబు యూనివర్సిటీల మధ్యలోకి వస్తాయి, మా అసోసియేషన్ల మధ్యలోకి వస్తాయి, ఒక ప్రొడక్షన్ కంపెనీలో ఉండే కంటెంట్ మేనేజర్ నా మీదకి వస్తారు. దేనికి? ఎవరెంత వస్తున్నారు? అసలు జరిగింది ఇప్పుడు నేను లాస్ట్ 15 రోజులుగా ఫైట్ చేస్తానమ్మా, 8 నెలలుగా ఫైట్ చేస్తాను. అసలు ఏం జరిగిందండి? ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని, నార్మల్ ఒక సాధారణ యూట్యూబర్ని, ఒక ఫన్నీ వీడియోస్ చేస్తుంటాను. నిన్నే 1 lakh కంప్లీట్ అయింది. ఇప్పుడు యూట్యూబ్లో ఎప్పుడైతే ఈ ప్రణీత్ హనుమంతు కేసు అయిందో, ఒక ఫాదర్ని డాటర్ని తప్పుగా మాట్లాడు ఒక యూట్యూబర్ అని మాడిన తర్వాత టాలీవుడ్లో ఉండే వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్లో ఉండే ఆల్మోస్ట్ చిన్న హీరో, పెద్ద హీరో, యాంకర్లు, వాళ్ళు వీళ్ళు ఎవరు నేను కాదన్నట్టు ప్రతి ఒక్కరు ట్వీట్లు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పెట్టించేదాకా వదలలేదు. ఫైన్, ఫ్యాంటాస్టిక్, మంచి విషయం. తప్పు చేస్తే నిలదీయాలి, వాళ్ళందరూ నిలదీశారు కదా. సో అలాగే ఇప్పుడు ఆ కేసు అయిన తర్వాత మంచు విష్ణు గారు మా అసోసియేషన్ వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మేము ఇలాంటి జరగకుండా, సినిమాకైతే సెన్సార్ బోర్డు ఉంది, యూట్యూబ్కి లేదు కాబట్టి మేము యాక్షన్ తీసుకొని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మూవీ ఆర్టిస్ట్కి ప్రొడక్షన్గా తప్పుగా ఎవరో చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తప్పుగా మాడే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అన్ని టర్మినేట్ చేస్తున్నామని చెప్పారు. మంచి విషయం, మంచి స్టెప్. యూట్యూబ్ క్లీన్ చేస్తున్నారు, గుడ్ థింగ్ అని మేము కూడా అనుకున్నాం. దీంట్లో నాతో పాటు ఒక కంటెంట్ క్రియేటర్ ఇంకో అబ్బాయి ఉన్నాడు. నేను యూట్యూబ్లో 8 yearsగా ఉన్నానమ్మా. ఇప్పుడు ఇంకో 1 month అయితే 9 years అయిపోతున్నది. ఫిబ్రవరికి 9 years అవుతుంది. సో ఫిబ్రవరి కంప్లీట్ అయితే ఇప్పుడు నాతో పాటు ఇంకొక కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు. ఆ అబ్బాయి కమ్యూనిటీ గైడ్లైన్స్ పరంగా వీడియోస్ చేస్తాడు, బూతులు మాడకుండా ఏం లేకుండా. ఆయన అబ్బాయి ఒపీనియన్ అబ్బాయి చెప్తూ ఉంటాడు, ర్యాండమ్ టాపిక్స్ పైన అబ్బాయి ఒపీనియన్ చెప్తుంటాడు. ఆ అబ్బాయికి 2 strikes పడ్డాయి. వాళ్ళకి పడ్డాయి అంటే సరే అర్థం ఉంది, కానీ నీకెందుకు పడ్డాయి మధ్యలో అంటే అదే అర్థం కావట్లేదు అన్న. నాకు పడిన స్ట్రైక్స్ కూడా మూవీ పైరసీ అని చెప్పి సైకిల్ పడ్డాయి. నాకు నేను మూవీ పైరసీ యాడ్ చేసినాను. హెరాస్మెంట్ కూడా హెరాస్మెంట్ కానీ సైకిల్ పడాలి. సో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ అన్నప్పుడు ఐ టోల్డ్ హిమ్ లైక్, సరే నువ్వు అపీల్ పెట్టుకుతారు యూట్యూబ్కి, ఎప్పుడైనా ఫేక్ స్ట్రైక్ పెడితే యూట్యూబ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వీళ్ళు మూవీ పైరసీ అంటున్నారు, మూవీ పైరసీ కాదండి అని చెప్తే యూట్యూబ్ ఒక మనిషిని పెట్టి చెక్ చేసి కాదంటే తీసేస్తుంది. ఇప్పుడు 2 strikes పడ్డాయి అబ్బాయికి వీళ్ళ తరపు నుంచి. ఆల్రెడీ అబ్బాయికి ఒక యాక్టర్ స్ట్రైక్ ఉంది. ఆ అబ్బాయి ఆల్రెడీ 3 daysకి తలపడుకొని కూర్చో ఉన్నాడు. ఛానల్ ఎగిరిపోద్ది, 40,000 మంది 2 సంవత్సరాల కష్టం వెళ్ళిపోద్ది అని పట్టుకుంటే ఆ అబ్బాయి ఏమన్నాడు, టైం లేదన్నయ్య నాకు, వాళ్ళు చూడకపోతే అపీల్ని ఇబ్బంది అయిపోద్ది కదా. 1 weekలో ఎంత పెద్ద ఛానల్ ఉన్నా కూడా 3 యాక్టర్ స్ట్రైక్స్ ఉంటే ఛానల్ టెర్మినేట్ అయిపోద్ది. ఇట్ ఇట్ బి 10 million, 100 million, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హూవర్ ఇట్ ఇస్, యూట్యూబ్కి అందరూ ఈక్వలే. సో ఇలా ఉన్నప్పుడు వాడేమన్నాడు, లేదన్నయ్య నేను ఒక వీడియో చేసి పెడతాను, సో దాట్ ఒకవేళ వాళ్ళు త్వరగా రీచ్ అవుతుంది కదా యూట్యూబ్ అయితే, వాళ్ళు చూసి సైకిల్ తీయేస్తారేమో అని ఎక్స్ప్లెయిన్ చేస్తే పెట్టాడు. దాని మీద ఇంకో స్ట్రైక్ వేశారు. ఇంకా దిస్ గై వాస్ లైక్ కంప్లీట్లీ షాటర్డ్. 4 వీడియోలు అన్నప్పుడు, ఇంకా 4 స్ట్రైక్లు అన్నప్పుడు వీడియో ఛానల్ ఎగిరిపోద్ది అని. సో నాకు అయ్యో అనిపించింది. నేను నా ర్యాండమ్ వీడియోలో లాస్ట్ 2 minutes నేను చెప్పాను, సార్ స్ట్రైక్లు వేయాలి అంటే ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ హెరాస్మెంట్. ఇప్పుడు మీరు ఒక కంటెంట్ క్రియేటర్ మేడం, నేను ఒక సెలబ్రిటీని అనుకుందాం, మీరు చేసే కంటెంట్, మీ ఒపీనియన్ చెప్పారు నా కంటెంట్ మీద, నాకు నచ్చలేదు. నేను మీ వీడియోకి చెప్పాలనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మీ వీడియో నాకు నచ్చలేదండి, మీరు నాకు నచ్చలేదు, మీరు ఏ మాట్లాడినా బూతులు మాడకపోయినా నాకు మీరు మాట్లాడిన విధానం, మీరు మాట్లాడిన పాయింట్ నాకు నచ్చలేదు అని చెప్తాను. మీరు లేదు నేను కరెక్ట్గానే మాట్లాడాలి, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే నేను యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ అబ్బాయి నేను టార్గెట్ చేస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అని చెప్పాలి. యూట్యూబ్ చెక్ చేస్తుంది, అది నాకు హెరాస్మెంట్ అనిపిస్తుందా, నిజంగా హెరాస్మెంటా, అకార్డింగ్ టు ద కమ్యూనిటీ గైడ్లైన్స్ ఆఫ్ యూట్యూబ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ హ్యూమన్, అది అవునా కాదా అని. అది హెరాస్మెంట్ అయితే యూట్యూబ్ అయితే చేస్తుంది వీడియో, ఇది రైట్ ప్రొసీజర్. నా దగ్గర నేను సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నానని
నాకు పరపతి పవర్ డబ్బులు ఉన్నాయని, ఎంసీఎన్ కంపెనీలు, సినిమా రేట్లు ఉండే కంపెనీలు ఉన్నాయనేసి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోలో మధ్యలో మీమ్ క్లిప్స్ ఉంటాయి కదండి, ఆ మీమ్ క్లిప్స్ని ఆ సినిమా క్లిప్ ఏ మూవీలో ఉందో ఆ మూవీ రైట్ ఏ కంపెనీ దగ్గర ఉందో కనుక్కొని ఆ రైట్ ఇప్పుడు యూట్యూబ్లో మూవీస్ అప్లోడ్ చేస్తారు కదమ్మా, అవి ఎంసీఎన్ కంపెనీస్ అంటాం. వాళ్ళ దగ్గర మూవీ రైట్స్ ఉంటాయి. వాళ్ళకి కాంటాక్ట్ చేసి నీ దగ్గర ఆ మూవీ క్లిప్ రైట్ ఉంది కాబట్టి నువ్వు వాటి మీద పైరసీ అని స్ట్రైక్ ఆ వీడియో వెళ్ళిపోవాలి అని చెప్పేది ఇల్లీగల్ థింగ్. యూఆర్ అబ్యూజింగ్ అ పాలసీ, ఫెయిర్ యూజ్ పాలసీ అని ఉంటుంది అక్కడ కూడా. ఏంటి వాడు ఇప్పుడు మూవీ పైరసీ వేసిన వెంటనే వీడియో వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోద్ది. కానీ యూట్యూబ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది పైరసీ కదండి, అండ్ యూట్యూబ్ ఫెయిర్ యూజ్ పాలసీ ప్రకారం యూ కెన్ యూజ్ ఇట్, ఐ యూజ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ పైరసీ అని. అప్పుడు యూట్యూబ్ చేస్తుంది. ఈ అవగాహన ఉన్నవాడు చేయగలుగుతాడు, లేనాడు భయపడతాడు. 4 ఏళ్ల ముందు భయపడ్డాను, ఇప్పుడు నాకు అవగాహన ఉంది కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ బ్యాక్. మీరు ఇలా తప్పుడు షేకులు వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అప్రోచ్ అవ్వండి లేదా కంప్లైంట్ ఇవ్వండి, నేను మాట్లాడాను అంతే, అంతకుముందు నేనేం చెప్పలేదు. ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ ఇన్ ద రైట్ పాత్. వీడియోలో చెప్పారా ఇది? నా మెయిన్ ఛానల్ వీడియో కింగ్ చంద్ర ఛానల్ పేరమ్మా. నిన్న 1 lakh కంప్లీట్ అయిందండి సబ్స్క్రైబర్స్. దాంట్లో నేను చెప్పాను అంతే, యూజ్ ద రైట్ పాత్. యూఆర్ యూజింగ్ ద రాంగ్ పాత్ బై అబ్యూజింగ్ అ పాలసీ అండ్ టెల్లింగ్ లైస్ టు ఎ కంపెనీ. ప్లీజ్ డోంట్ డూ దాట్ అని చెప్పినాను అంతే. నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఈ డార్క్ కామెడీ చేసే వాళ్ళు వల్గర్ గా, ఈ సాఫ్ట్ కాపీస్ అన్ని కూడా ఇస్తాను, మీరు పబ్లిక్ కూడా చూపించండి. ఈ డార్క్ కామెడీ చేసే శ్రీనటులపై అసభ్యకర పోస్టులు, డార్క్ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానల్స్ ని మా బ్యాన్ చేయించింది. 10 రోజుల క్రితం 5 ఛానల్ క్లోజ్ చేయించిన విషయం తెలిసిందే. తమ కళాకారులపై అవమానకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ని తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని మా ట్వీట్ చేసి దీన్ని చేసిందంట. యూట్యూబ్ లో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తున్న వారు 48 గంటల్లో వాటిని తొలగించాలని హెచ్చరించారు. నైస్, హెచ్చరించారు, చేశారు. దాన్ని నా ఛానల్ ఏమి ఎందుకు ఉంది? 15th ఛానల్ నాది, కింగ్ చంద్ర అనేది, అలాంగ్ విత్ మై లింక్. నెక్స్ట్ డే నేను మాట్లాడిన నెక్స్ట్ డే, అరే మీకు నేను కాదండి, ఇప్పుడు మోహన్ బాబు కానివ్వండి, మంచు విష్ణు కానివ్వండి, వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అది దాని తర్వాత తెలిసిందా? ఎందుకంటే నేను ఇక్కడ క్వశ్చన్ చేశానమ్మా, నాకు ఈ టెన్షన్ లో ఉన్నా నేను. అరే వీళ్ళు టర్మినేట్ చేస్తామని, టర్మినేట్ చేసేసామని రాశారు, టర్మినేటెడ్ అన్నారు. యూట్యూబ్ ఛానల్ టర్మినేట్, దట్ ఇస్ వాట్ అది చెప్తాను. యూట్యూబ్ టర్మినేట్ చేసామంటే ఫస్ట్ యూట్యూబ్ నాకు చెప్తుంది, బాబు నీ ఛానల్ మీద స్ట్రైక్స్ పడ్డా, మేము టర్మినేట్ చేస్తున్నాం, 1 week టైం ఇస్తున్నామని చెప్పి. యూట్యూబ్ నుంచి ఏ మెయిల్స్ లేదు, వీళ్ళ నుంచి ఏ మెయిల్స్ లేదు, నాకు ఎటువంటి స్ట్రైక్స్ పడలేదు. వీళ్ళేమో పబ్లిక్ గా టర్మినేట్ చేశారని అనౌన్స్ చేశారు. ఐ వాస్ కన్ఫ్యూజ్, ఏం జరుగుతుంది ఇక్కడ అని. అప్పుడు కంటెంట్ క్రియేటర్ నాకు మెసేజ్ చేసినాడు, నేను చెప్పకముందే ఇవన్నీ ఆపోయాను చెప్తున్నాడు, ఇవేం పడలేకండి మీద. నీకెక్కడ తెలుసు బాబు అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మల్టిపుల్ ఎంసీఎన్ కంపెనీస్ మాడుకొనేసి ఇలా అనౌన్స్ చేసిన తర్వాత నీకేం పడలేదు కాబట్టి యుల్ బి రిలాక్స్. ఒక్కసారి 10 షేకులు పడతాయి నీ ఛానల్ పైన, నువ్వు తీసుకోలేవు, 7 days లోపల తీసుకోలేవు. తీసుకున్నా కూడా నువ్వు అవన్నీ తీసుకొని బయట వచ్చేసరికి నువ్వు ఏ కంటెంట్ పెట్టలేదు కాబట్టి నీ ఛానల్ డెడ్ అయిపోద్ది. ఐదర్ యూ హ్యావ్ ఎ డెడ్ బాడీ ఆర్ యూ లూజ్ యువర్ ఛానల్. ఏం జరిగినా కూడా ఈజ్ విన్నింగ్. నీ ఛానల్ చచ్చిపోద్ది లేదా ఛానల్ పోద్ది, ఎటు తిరిగి వాడే గెలుస్తున్నాడు. అది ఇప్పుడు భయపెడుతున్నావు సరే, సొల్యూషన్ ఏంది నీకు అన్నప్పుడు ఈ టోల్డ్ మీ, ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్లో పెట్టేసి వాడు స్ట్రైక్ వేసే ఆప్షన్ పోద్ది. పర్మిషన్ వేసినా కూడా యూట్యూబ్ విల్ సే టెల్లింగ్ దట్ వీడియో ఇస్ ఆల్రెడీ ప్రైవేట్, సో స్ట్రైక్ పడాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఛానల్ ప్రైవేట్ పెట్టే సెకండ్ ఛానల్ ఏమన్నా ఉంటే పీపుల్కి ముందు చెప్పు ఏం జరుగుతుందో, సో దట్ ఇట్ విల్ కమ్ అవుట్ అండ్ దే విల్ కమ్ టు యూ ఫర్ డిస్కషన్స్ అని. సరే కరెక్టే కదా అని సెకండ్ గేమింగ్ ఛానల్ ఒకటి ఉందామా, నాకు గేమింగ్ ఛానల్ ఉంది కింగ్ ఫూ అని. ఆ గేమింగ్ ఛానల్ నేను వీడియో తీసి పెట్టాను, క్వశ్చన్ చేశాను అక్కడ కూడా, ఏమంటే మీకు కరెక్ట్గా ఫాలో అవ్వండి ప్రొసీజర్ అని చెప్పిన దానికి ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటున్నారే, ఏం డార్క్ కామెడీ చేసినాను, ఎవరినే ఉన్నా నేను అని చెప్పి క్వశ్చన్ చేశానమ్మా. అప్పుడు నాకు మిగతా వాళ్ళు నిజం చెప్పారు, మిగతా క్రియేటర్స్ మెసేజ్ చేసినారు, ఒక్కడికి రాంగ్ స్ట్రైక్ పడిందని నువ్వు మాట్లాడుతున్నావే, నీ ఛానల్ డొమినేట్ చేస్తాను అంటున్నారు, కానీ మా కోసం ఎవరు ఫైట్ చేస్తారు అన్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు దెన్ హీ సెండ్ మీ స్క్రీన్ షాట్. ప్రపంచానికి చెప్పే నిజం వేరు, వెనకాల జరిగేది వేరు. ఇప్పుడు నేను మన ఇద్దరం ఆడుకున్నాం కదా, మీరు క్రియేటర్ అయితే 2 ప్రొసీజర్లు ఉంటాయి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, యూట్యూబ్ చెప్పాలి. అప్పుడు నేనే ఒకవేళ మీరు లేదన్నప్పుడు నేనేమనాలి, లేదని నేను మాడినప్పుడు బాబు నాకు నచ్చలేదు నేను స్ట్రైక్ వేసిన, లేదంటే యూట్యూబ్తో మాట్లాడుకో. నా స్ట్రైక్ ఫేక్ అయితే యూట్యూబ్ స్ట్రైక్ తీసేస్తుంది, లేదనుకుంటే ఇంకోసారి చేయనంటే చెప్పు నేను స్ట్రైక్ తీసేస్తాను. అలా చేయొద్దు, అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. అలా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని తప్పుగా మాట్లాడడం, డార్క్ కామెడీ చేయడం కరెక్ట్ కాదు. సో ఇంకోసారి నువ్వు చేయనంటే నేను స్ట్రైక్ తీసేస్తాను, వాడు చేయనున్నానంటే స్ట్రైక్ తీసేయాలి, మీరు వాళ్ళు డిలీట్ చేస్తారు. ఇది ప్రొసీజర్ కదా. ఈ మాడిన దానికి వాళ్ళు సంబంధం లేకుండా 300 ఛానల్స్ డార్క్ కామెడీ అన్నారు కదా, డార్క్ కామెడీ అశ్లీలంగా అసభ్యకరంగా అన్నారు కదా. వాటికి మా సినిమా డిసెంబర్లో కన్నప్ప సినిమా వస్తుంది, ఆ సినిమా సూపర్ బంపర్ అని కూడా నువ్వు 3 వీడియోలు చేయాలి, ప్రమోట్ చేసుకుంటే 3 వీడియోలు చేయాలి. ఆ 3 వీడియోలు చేస్తే నీ పైన క్లెయిమ్ స్ట్రైక్ తీసేసి ఫ్యూచర్లో నీతో కలిసి పనిచేస్తాం. అంటే ఇదంతా కూడా కన్నప్ప మూవీ గురించి, కన్నప్ప సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నువ్వు నీ పర్సనల్ యూస్ కోసం నేను ఒక ప్రెసిడెంట్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా నేను తీసుకెళ్ళాడు కూర్చోబెడితే నువ్వు చేసే పని ఇది. నీ పర్సనల్ యూస్ చేసుకొని నీ పర్సనల్ యూసేజ్ కోసం నీ పవర్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు.
సో నేను ఈ 18 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏమి ఇలాంటి అబ్యూజివ్ కంటెంట్ లేకపోయినా స్ట్రైక్ పడిందా అండి? ఈ పాయింట్ మీద మనం అడిగితే మీరు అన్న ఎక్సలెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు అన్నారు కదా 18 ఛానల్స్ అబ్యూసివ్ కంటెంట్ లేదని. అబ్యూసివ్ కంటెంట్ ఉంది అనుకుందాం, నా దానికి లేదు. అబ్యూసివ్ కంటెంట్ ఉంది, వాడు చండాలంగా మాట్లాడాడు, డార్క్ కామెడీ చేస్తున్నాడు, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, అమ్మాయిని సెక్షువల్ గా ఆబ్జెక్టివ్ వేసి చూపిస్తున్నాడు. వాడు కూడా కనపడిన సూపర్ బంపర్ అంటే వదిలేస్తావు కదా. సో దిస్ కంప్లీట్ పర్సనల్ అజెండా కదా, ఇది దాని ప్రూఫ్స్ మా. 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ అనేది మంచు విష్ణు గారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పుడు గణప సినిమా కూడా అదే ప్రొడక్షన్ కంపెనీ. లాస్ట్ చాలా మూవీస్ కూడా వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ కంపెనీ అది. దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నది. అది సాఫ్ట్ కాపీ ఇద్దాం, మనం జనాలకు చూపిద్దాం. లెట్ దమ్ డిసైడ్, నేను కాదు, జనాలు డిసైడ్ చేయనివ్వండి. దానికి వాళ్ళు పంపించిన మెయిల్, బ్లాక్ మెయిల్ వేసుకుంటూ పంపించిన మెయిల్. రిలీజ్ చేసిన తర్వాత అరే ఇది కంప్లీట్ బ్లాక్ మెయిల్ కదా. మూవీ ప్రమోషన్ అంటే ఏముంటుందమ్మా? ఇప్పుడు మీరు క్రియేటర్ అంటే నేను సినిమా తీస్తున్నానంటే వచ్చి అమ్మా మీకు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇప్పుడు నా సినిమా పెట్టి 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాను, మీ ప్రమోషన్ కాస్ట్ చెప్తే నా సినిమా ప్రమోట్ చేయండి అంటే మీరు మీ ప్రైస్ చెప్తారు, నేను నా మూవీ చెప్తాను, మీరు ప్రమోట్ చేస్తారు, బాగుంది. లేదు నా దగ్గర బడ్జెట్ మొత్తం సినిమాకే అయిపోయింది, అమ్మ నేను తెలుగు వాళ్ళ మన గౌరవంగా ఉంటుంది, మన కల్చర్ మొత్తం చూపిస్తా సినిమా తీస్తున్నాం, నా దగ్గర బడ్జెట్ మొత్తం అయిపోయింది, మీరు చెప్తే బాగుంటుంది, సినిమా కొంచెం ప్రమోట్ అవుతుంది, మీకు మంచి ఆడియన్స్ ఉన్నారు అంటే మీకు నచ్చితే మీరు ఫ్రీగా చేస్తారు. దిస్ ఇస్ ద వే. నాకు నా సినిమా ప్రమోట్ చేయి, నేను చేయనంటే నా ప్రైస్ ఎంత అంటే అవునా, అన్ని ఛానల్ మీరు స్ట్రైక్ వేసి మీ ఛానల్ నీకు కావాలంటే నా సినిమా ప్రమోట్ చేయాలి లేదా రౌడీజం కదమ్మా అది. సో ఇదే మాట నేను మాట్లాడుతూ నేను క్వశ్చన్ చేస్తూ వీడియో చేసి పెట్టానమ్మా నా ఫస్ట్ ఛానల్లో, నా సెకండ్ ఛానల్లో పెట్టాను. అది కొంచెం వైరల్ అయింది. ఒకవేళ ఈ స్ట్రైక్స్ అబద్ధం అయితే ఏమి జరగకపోతే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి కంటెంట్ మేనేజర్, నేను మంచు విష్ణు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు రాజశేఖర్ అనేసి కాల్ రికార్డర్స్ ఉన్నాయి అన్ని, అది కూడా ప్లే చేయండి కావాలంటే, నేను మీకు అన్ని ఇస్తాను. ఫోన్ చేసి దయచేసి ఆ వీడియో తీసేయండి సార్, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామండి, ఇబ్బంది అయిపోద్ది మాకు, సో మీ సైకిల్ పడ్డాయి అన్నారు కదా అది తీసేస్తామంటే, నేను అనలేదండి మీరు అన్నారు, పడ్డాయా లేదా అంటే పడ్డాయి అన్నాడు, అది కూడా కాల్ రికార్డింగ్ ఉంది. స్ట్రైక్ చేసామండి, అది కూడా తీసేస్తామండి. సో మీ తమ్ముడి మీద పడ్డా అన్నారు కదా అవి కూడా తీసేస్తామండి, దయచేసి ఆ వీడియో తీసేయండి, ఇబ్బంది అయిపోతుంది మా సినిమా కంటే, నేను గొడవ మనిషిని కాదు. సరే సార్ తీసేద్దాము ఫైట్ చేసేది దేనికి, తప్పుడు స్ట్రైక్స్ చేశారు అలా వేయద్దు అని చెప్పి, నా ఛానల్ టర్మినేట్ చేస్తున్నారు, ఎలా చేస్తారు అని చెప్పి, నా ఛానల్ మీద తీసేస్తున్నారు, తప్పుడు స్ట్రైక్స్ వెనక తీసేస్తున్నారు, సరే ఫైన్ అని చెప్పినా నేను. ఇప్పుడు ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది కదా, నేను కూడా వీడియో ప్రైవేట్ పెట్టేస్తానంటే కాదని డిలీట్ చేయాలి అన్నారు, సరే డిలీట్ కూడా చేశాను నేను, ఇష్యూ సాల్వ్ అయిపోయింది దానికి. ఇప్పుడు నా వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతూ ఉంది. మిలాగ్రో మూవీస్ అనే ట్విట్టర్ పేజ్ వాళ్ళు ట్వీట్ చేశారు, క్వశ్చన్ చేశారు, ఇది నిజమా మంచు విష్ణు అని అడిగారు. అది కూడా చూపిస్తాను మీకు, ఇది నిజమా మంచు విష్ణు అని క్వశ్చన్ చేశారు అంతే. ఇప్పుడు మీ ఆఫీస్ నుంచే నాకు కాల్స్ వస్తున్నాయి, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి స్ట్రైక్స్ వస్తున్నాయి. తెలిసినప్పుడు విషయం బయటకు వచ్చినప్పుడు కనీసం కామ్గా ఉండాలి. నీ ఇమేజ్ కాపాడుకోవడానికి నువ్వు ఆడికి వచ్చి ఆ ట్వీట్ మీద మంచు విష్ణు గారు ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్తో ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదు, మా మెయిల్ ఐడీనే కాదు మాకు సంబంధం లేదని చెప్పి ఆయన పర్సనల్ హ్యాండిల్తో ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు వచ్చి. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత, ఇష్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి ట్వీట్ చేసి వెళ్ళిపోయారు. ట్విట్టర్లో ఆయనకు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, ట్విట్టర్లో కోట్ల మంది జనాలు ఉంటారు, అంతమంది ముందు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా ఇన్బాక్స్లోకి వచ్చి సిగ్గుందండి కొంచెం అన్న, ఒక సెలబ్రిటీని పట్టుకుని ఫేమస్ అవుదామని వస్తున్నావా, నీతి లేదు నిజాయితీ లేదా, 100 కోట్ల సినిమా అది, దాని మీద ఎలిగేషన్ చేస్తావా అనుకుంటా గ్యాప్ లేకుండా నాకు ఇన్బాక్స్లో మెసేజ్లు, అవునా నేను ఫ్రాడ్, నేను ఇది కదా సరే ఓకే అనేసి, నేను ఫ్రాడ్ అయితే ఈ మెయిల్స్ ఏంది, ఈ కాల్ రికార్డింగ్స్ ఏంది, ఈ స్క్రీన్ షాట్స్ ఏంది, ఈ డీల్స్ ఏంది, వీడియో డిలీట్ చేస్తాము, స్ట్రైక్స్ చేస్తామని ఈ కాల్ రికార్డింగ్స్ ఏంది అనేసి అన్ని ఎక్స్పోజ్ చేస్తే వీడియో చేసి పెట్టాను నేను. బికాస్ మీరు నా పైన నిందేస్తారు, నేను అబద్ధాలు కోరినాను, ఎందుకు మీ ఇమేజ్ కాపాడుకోవడానికి మంచు విష్ణు గారు. సో పెట్టిన తర్వాత అది ఇష్యూ బాగా వైరల్ అయిపోయింది. ఆ బలంగా వైరల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు. మాట్లాడేటప్పుడు నేను ఈ ఇష్యూ దీని తర్వాత నేను వీడియో చేస్తా పోయాను, ఇలా చేస్తున్నారు పోతున్నప్పుడు నాకు ఒకరోజు ఫ్రైడే ఈవినింగ్ నాకు ఇంకో గేమింగ్ ఛానల్ కింగ్ ఫూ అని చెప్పి దాని నా సబ్స్క్రైబర్స్తో మాడుతూ నేను ఉంటాను అనమాట. అలా మాడుతూ ఉన్నప్పుడు నాకు ఆ రోజు ఈవినింగ్ 9 to 10:30 గేమింగ్ ఛానల్లో నేను లైవ్ ఉంటాను అమ్మా. దాని ముందు ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం ఫోన్ చేస్తానని నేను చెప్పాను, ఈ టైంలో లైవ్లో నాకు ఫోన్ చేయొద్దండి, రిమైనింగ్ టైంలో ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేస్తాను అని. వాళ్ళు ఫోన్ చేసేది కూడా ఆ ట్విట్టర్లో ఆ ట్వీట్ డిలీట్ చేయించు, అక్కడ వాళ్ళని కంటెంట్ వాడుతున్నారు వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోండి, నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి, నా వీడియో డిలీట్ చేయమన్నాను, నేను చేశాను, వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లా, వాళ్ళు ఒక తప్పుని ప్రశ్నిస్తున్నారు, నీ దగ్గర ఆన్సర్ ఉంటే లేకపోతే లైట్ తీసుకోండి అని చెప్పి నేను చెప్పాను. లేదు నువ్వు చెప్పేయాలి నీ కంటెంట్ అది అంటే మాట్లాడారు. సార్ నా కంటెంట్ డిలీట్ చేశాను, సో నేనేం చేయలేను అంటే, సరే ఓ పని చేయి, నువ్వు నీ వీడియో రైట్స్ కంటెంట్స్ నాకు ఇచ్చేయి అన్నాడు. ఏం చేస్తారు మీకు ఇస్తే అంటే, నేను నీ పేరు మీద వాళ్ళందరూ సైకిల్ వేస్తానంట. ఒరే మీరు నేను మిగతా వాళ్ళకి తప్పుడు సైకిల్ వేద్దురా అంటే, నా పేరు మీద 300 సైకిల్ వేస్తాను నన్నే అడుగుతున్నాను నువ్వు, నేను ఏమనాలి సార్ నేను అంటే, అట్ట కాదండి ఆ వీడియో వైరల్ వెళ్ళిపోతుందని అన్నాడు. వైరల్ వెళ్ళిపోయి చేసుకుంది ఎవరండి, ఎవరు కూడా బ్లాక్ మెయిల్ మెయిల్స్ మిమ్మల్ని
వీళ్ళైతే ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి. దానికి ఏం చేశారు వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు 24 ఫెబ్రవరి నుంచి. మీకు వచ్చిన మెయిల్ ఈ మెయిల్ ఐడి నుంచి స్ట్రైక్లు వస్తున్నాయి, అది మాది కాదు, అది ఊరిదో, మా మెయిల్ ఐడి ఇది అనేసి ఇంకో మెయిల్ ఐడి ఇచ్చారు. పాయింట్ నెంబర్ 1, కంటెంట్ రైట్స్ ఉంటేనే కాపీరైట్ స్ట్రైక్ వేయచ్చు. నేను నా మూవీ అని చెప్పి నేను ప్రూఫ్ చూపిస్తేనే యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది. ఎవడో వచ్చి నా మూవీ అని అందరికీ చేసేలేడు కదా. సో స్ట్రైకులు పడుతున్నాయంటే వాడు కంటెంట్ రైట్ ఉన్నాడు. పాయింట్ ఎవడుంటే వాడు ఎట్టేస్తాడు. సరే, పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు ఏ మెయిల్ ఐడి నుంచి అయితే అందరికీ స్ట్రైక్స్ వస్తున్నాయో ఆ మెయిల్ ఐడి మాది కాదని చెప్పినారు. సరే, మీది కాదని అనుకుందాంలే. వాడి దగ్గరికి ఎట్ట వచ్చాయి కంటెంట్ రేట్లు, ఎట్ట వచ్చాయి వాడి దగ్గరికి. ఇప్పుడు ఆ ప్రతి మెయిల్ ఐడి చూసే వాళ్ళు గమనే ఉంటారు కదండి, జనాలు గమనే పిచ్చోళ్ళు కాదు కదా చెవిని మాట్లాడంతా వినడానికి. గ్యాస్ స్టవ్ అనే ఒక ట్విట్టర్ పేజ్ వాళ్ళు ఏం చేసినారంటే, ఏ మెయిల్ ఐడి అయితే మాది కాదు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తే ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారో ఆ ప్రెస్ నోట్కి ఫర్గర్ పాస్వర్డ్ కొట్టినారు. రికవరీ ఈమెయిల్ ఐడి దానికి వీళ్ళ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఉంది. ఇదే మా మెయిల్ ఐడి అని క్లెయిమ్ చేశారు కదా, అదే రికవరీ ఈమెయిల్ ఐడి ఉంది. రికవరీ ఈమెయిల్ ఐడి ఎవరున్నా పెట్టేయచ్చు అంటే వెరిఫై చేస్తేనే కదా రికవరీ ఈమెయిల్ ఐడి అవుతుంది. సో ఇది దాన్ని ప్రూఫ్. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకేం ఆడాలో తెలియదు వాళ్ళకి. అడ్డంగా దొరికిపోయినా అనేసి గమ్మునే ఉన్నారు. నేను కామున్నాను, నేను క్వశ్చన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను, ఇది తప్పు కాదు, ఇది ఏం చేస్తున్నారంటే బ్లాక్మెయిల్ చేయడం ఏంది అని చెప్పి. ఆ తర్వాత ఫ్రైడే ఈవినింగ్ 2 పోలీసులు ఇంటికి వచ్చారు. నాకు వచ్చి నైట్ ఈవినింగ్ ఒక 7:30, 8కి ఆ టైంలో ఇంటికి వచ్చి బయలుదేరు అని. యాడికి అంటే నీ మీద కేసు పెట్టినారు. ఎవరు పెట్టారు అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకొకరు చెప్తారు, మీరు నా ఇంటికి వచ్చి నా కోసం వచ్చి నా మీద కేసు పెట్టారని చెప్పి ఏం కేసు పెట్టారు, ఎవరు పెట్టారు చెప్పకుండా లేచి బయలుదేరు, చెప్పాల్సిన అవసరం లేదంటే మినిమం రైట్ కదా అది. అదే ఎలా మాట్లాడతారు ఏంటండి, ఏం కేసు చెప్పండి అంటే అప్పుడు ఇంకా కొంచెంసేపు ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగాయి. నేను ఐ రెస్పెక్ట్లో వాస్ ఆస్కింగ్ బేసిక్ క్వశ్చన్స్, నేను రఫ్గా కూడా మాడలేదు. ఇంకా వాళ్ళు సరే ఇటు గట్టిగా మాట్లాడతారు అనుకో, సీఏ గారు నెంబర్ ఇస్తాను, సీఏతో మాడు అన్నారు. సీఏ గారు నెంబర్ ఇచ్చారు, కాల్ చేస్తే నీ మీద మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చి కేసు పెట్టాడు అన్నాడు. యూట్యూబ్లో ఉండే నాకు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధం ఏంది? ఆయన ఎందుకు కేసు పెడతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని పెట్టారంటే మంచు విష్ణు నువ్వు ఏదో అన్నావు అంటాను. మంచు విష్ణు గారు నేను ఏమన్నా అంటే మంచు విష్ణు గారు కేసు పెట్టాలి. మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి మనుషులు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి నాకు సంబంధం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను నరేంద్ర మోడీ ఏదో అన్నారనేసి నేను కేసు పెడతాను ఇక్కడ. మీరు ఎందుకు కేసు తీసుకుంటున్నారు అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది, అలా అయిపోద్ది. సరే, వాళ్ళు ప్రూఫ్ అన్నా ఇచ్చారా మీకు? సెక్షన్స్ ఏం పెట్టినారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 2 సెక్షన్స్ చెప్పినాడు. 2 సెక్షన్స్ చెప్పిన తర్వాత సరే నేను ఇప్పుడే రావాలంటే ఇప్పుడే రమ్మన్నారు. సార్ మీరు నాకు ఇంటిమేట్ చేయలేదు, నాకు లైవ్ ఉంది జనాలతో, ప్లస్ ఆల్రెడీ నైట్, రేపు పొద్దున రమ్మంటే రేపు పొద్దున వస్తాను సార్ అంటే సరే రేపు పొద్దున రా అని చెప్పారు. అయిపోయిన తర్వాత నేను లైవ్కి వెళ్ళి ఇలా వచ్చారు రా పోలీసు వాళ్ళు. ఈ మధ్యలో నేను చెక్ చేసినాను అసలు ఏం కేసులు పెట్టారు వీళ్ళు నా మీద అని చెక్ చేసిన. ఫస్ట్ది ఐఎమ్ సారీ ఇన్ పొజిషన్ వేర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ టు ఎ ఉమెన్. నా మీద పెట్టింది 2 కేసులు, 2 సెక్షన్స్ అమ్మా. ఫస్ట్ కేసు 66E అండ్ 67 IT యాక్ట్ అని చెప్పాడు. సరే ఇవేంటి చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో చెక్ చేస్తే ఫస్ట్ వన్, ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తే పెట్టే కేసు అంటది. మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్ నాకేం అవసరం, పోయి ఆయనదే చూడాలి. తర్వాత సెకండ్ కేసు, సరే దరిద్రం సరే ఛీ అనేది సరే సెకండ్ కేసు చూద్దాం అంటే అది ఇంకా డైరెక్ట్గా మంచు విష్ణు కాదు, ఒక మనిషి యొక్క ప్రైవేట్ వీడియోస్, పాన్ క్లిప్స్ కానీ అబ్సీన్ మెటీరియల్స్ కానీ వీడియో ఎలక్ట్రానిక్ ఫామ్లో రికార్డ్ చేసి సోషల్ మీడియా రిలీజ్ చేస్తే పెట్టే కేసు 67 IT యాక్ట్ అంట. నా మీద పెట్టి ఇది ఎఫ్ఐఆర్ నాది. ఇవి 2 సెక్షన్స్ పెట్టినట్టువి. ఆ సెక్షన్స్ ఎక్స్ప్లెనేషన్ గూగుల్లో. నేను ఎప్పుడు నీ ప్రైవేట్ పార్ట్ తీసుకొని యాడ్ పబ్లిష్ చేసినాను, నీ పాన్ వీడియోస్ నేను యాడ్ పబ్లిష్ చేసినాను, ఏం కేసులు పెడుతున్నారు, అవి ఎఫ్ఐఆర్ లెటర్ రిజిస్టర్ అవుతున్నాయి, పోలీసులు ఇంటికి చెప్పుకొని పోతా ఉంటున్నారు. సరే మాట్లాడదాంలే అనేసి నా లైవ్కి వెళ్ళిన తర్వాత నా పీపుల్తో నేను చెప్పానంటే పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ కేసులు పెట్టారంటారు నా మీద అంటే, వాళ్ళకి కావాలనే ప్లాన్ చేసుకుని ఫ్రైడే ఈవినింగ్ వచ్చారు. నువ్వు లక్కీగా పోలేదు, పోయింటే జైల్లో కూర్చోబెట్టేసుకుంటారు. నువ్వు లాయర్ని కన్సల్ట్ అయినా కూడా సాటర్డే సండే ఉండదు కాబట్టి మండే దాకా 2 రోజులు నువ్వు జైల్లో కూర్చోబెట్టి నేను భయపెట్టడానికి చేసినారట. లక్కీగా నువ్వు పొద్దున వస్తాను, నువ్వు అర్జెంట్గా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన గైడెన్స్ తీసుకొని పో అన్నారు. నాకు ఎవరు తెలియదు కదా, నేను ఇప్పుడు దాకా నా మీద ఒక కేసు లేదమ్మా, నా రికార్డ్ ఇస్ క్లీన్, మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఏ లా ఇవేవి ఎప్పుడు అలవాట్లేదు, తెలిసింది కాదు నాకు. సో నాకు ఎవరు తెలియదు కదరా అంటే నేనే నెంబర్ ఇస్తాను అనేసి మా ఫాలోవర్, మా సబ్స్క్రైబర్ లైవ్లో ఉండే అబ్బాయి ఒక నెంబర్ ఇచ్చాడు. లక్కీగా అదే లైవ్ని మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి చూస్తున్నాడు. వాడు పక్క రోజు పొద్దున వచ్చాడు, నేను తీసుకెళ్తాను రా, నాకు తెలిసిన లాయర్ ఉన్నారు అనేసి తీసుకెళ్ళి మాట్లాడితే ఆయన ప్రాపర్గా మీ వాళ్ళు చెప్పింది కరెక్టే, భయపెడతామని ప్లాన్ చేశాను ఫ్రైడే ఈవినింగ్, నువ్వు అర్జెంట్గా డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయేసి అక్కడ నాకు తెలిసిన ఒక రెఫరెన్స్ ఉన్నారు, ఆడ నుంచి కాల్ చేయించు అన్నారు. ఆయన కాల్ చేసి అరే సార్ మీ రెఫరెన్స్ సార్ మాకు తెలియదు సార్, నేను ఇప్పుడు ఏం లేదు సార్ 41 నోటీస్ ఇవ్వడానికి పిలిచాను సార్, 5 minutes పేపర్ ఇచ్చి పంపించేస్తామని చెప్పాడు. సరే అనేసి ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత రైటర్ మీ క్యాష్ చెప్పు, డీటెయిల్స్ చెప్పు అంత అడిగాను. డీటెయిల్స్ చెప్పినాను, ఆ నోటీస్ ఇస్తాము, ముందు సిఐ గారితో మాట్లాడు అన్నాడు. సిఐ గారు రూమ్లోకి పోతా అంటే ఫోన్లు ఇచ్చేయండి, ఫోన్ అలవ్ లేదు లోపల అన్నాడు. దేనికండి అంటే ప్రోటోకాల్ అంతే, సిఐ గారు రూమ్లోకి ఫోన్ అలవ్ లేదు, ఇచ్చేయండి. నా ఫోన్ మా ఫ్రెండ్ ఫోన్ ఇద్దరు లాక్కున్నారు, పోయేటప్పుడు ఇస్తామని చెప్పినారు. సరే తీసి పెట్టుకున్నారు.
లోపల పోవడం సిఐ ఏమరా రౌడీ వా నువ్వు, దార్కార్ వా నువ్వు, ఏం పెద్దవాళ్ళతో నీకేం రా పని? ఎవడు పెద్ద ఎవడు చిన్న, ఎవరు లా, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ యూ. నువ్వు పెద్దడు అంటే ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారండి? నేను ఏమన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, వాళ్ళతో ఎందుకు గొడవ నీకు అంటే, ఎవరితో ఎవరికి గొడవ, ఎవరినే ఉన్నారు, ఇది తప్పయ్యా, నువ్వు తప్పు చేస్తున్నావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు జనాల్ని అని చెప్పిన దానికి ఇప్పుడు నేను మిమ్మల్ని నిలుచుకోరాను. మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారన్నారు, ఏం రిజిస్టర్ చేసినారు? ఆ కేసులు ఏదో పెట్టారు కదా సార్, ప్రూఫ్లు ఇచ్చారా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఎన్ని లింకులు ఉన్నాయి చూడండి చూపించారు ఎఫ్ఐఆర్. ఏం లింకులు సార్ అవి అని చెక్ చేస్తే ఈ కాల్ రికార్డింగ్స్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్, ప్రూఫ్స్ అన్ని పెట్టి ఎక్స్పోజ్ చేసిన వీడియోలు అవి. సార్ ఆ వీడియోల్లో ఏ ఒక్క వీడియో ఓపెన్ చేస్తున్నా కూడా ఎవడు విక్టిమ్, ఎవడు హెరాస్ చేస్తున్న విషయం మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఆ కనీసం చూడకుండానే కేసులు పెట్టేశారా అంటే, అసలు ఏమైందిరా అని అడుగుతున్నాడు. అంటే ఏమైందో కేసు కూడా మీకు తెలీదు, డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ పెట్టేసినారు. అంటే నువ్వు వాళ్ళు తిట్టావంట అన్నాడు. అంటే ఏంది మీరు చూడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంది, నేను ఏమని తిట్టాను సార్, పోనీ మీరు చెప్పండి ఏం తిట్టాను నేను అంటే, రఫ్గా మాడావు అన్నాడు. ఎందుకు మాడాను? ఒక మనిషి ఒక 8 సంవత్సరాల కష్టాన్ని జస్ట్ బికాస్ నీకు హట్ అయింది అనేసి టర్మినేట్ చేసేసాను అని చెప్తే మనిషి కోపం రాదా? ఇప్పుడు నేను బూతులు ఏమైనా తిట్టానా? బూతులు తిట్టే కంప్లైంట్ చేయండి కదా, హెరాస్మెంట్ అని చెప్పండి కదా. బూతులు ఉంటే యూట్యూబ్ చేస్తుంది కదా వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఆ పాన్ క్లిప్స్, ఆ ప్రైవేట్ పార్ట్స్ అంటే యూట్యూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అప్లోడ్ అవ్వలేదు యూట్యూబ్లోకి. మీరు ఎట్లా రిజిస్టర్ చేసినారు కేసు అంటే, ఏమైంది బాబు ముందు చెప్పి నాకు అన్నాడు. సరే మొత్తం అప్పుడు అడిగారు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. అయిన తర్వాత సిఐ గారే పక్కన కానిస్టేబుల్తో అంటున్నాడు, ఎందుకురా ఈ పెద్ద లేట్ చేస్తారు, అరే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. సరే కూర్చో బాబు, వాళ్ళు వస్తారంట, మాడతారంట, వాళ్ళతో ఏదో మాడాలంట, కూర్చో వెయిట్ చేయన్నారు. బట్ సరే ఓకే, కానీ అలాగానే అనేసి నేను కూర్చో వెయిట్ చేసినాను. పోయే దారి మొత్తం మా ఫ్రెండ్ నాకు చెప్పాడు, సి యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు పోలీస్ ఆర్ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు దెమ్. వచ్చేవాళ్ళు యూఆర్ ఆన్సరబుల్ టు జడ్జి గారు, లా అన్నారు కదా, ఆయనతో మాట్లాడుకున్నాం. వీళ్ళు రఫ్గా మాట్లాడినా, తిట్టినా, ఎక్కువ చేసి కుట్టినా కూడా కామ్, స్టే కామ్. నీ షార్ట్ టెంపర్లో నీ యాంగర్ ఇష్యూలు ఏమన్నా ఉంటే నీ దగ్గర పెట్టుకో, మనం జడ్జి గారితో మాట్లాడుకుందాం, కామ్గా ఉండు అన్నాడు. ఐ రెస్పెక్ట్ ద లా, కామ్గా ఉన్నాను నేను. రావడం ఆయన ఇంకా అమ్మ అక్క అనుకుంటా చండాలమైన లాంగ్వేజ్తో దరిద్రంగా మాట్లాడుకుంటా, కొట్టానికి మీదకి వచ్చుకుంటా. విష్ణు గారు అండి, విష్ణు గారు కాదు, హేమచంద్రబాబు అండ్ హేమాద్రి నాయుడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ మంచు విష్ణు, మోహన్ బాబు యూనివర్సిటీ అంట. వచ్చి చండాలమైన లాంగ్వేజ్ మాట్లాడుకుంటా, కులం తక్కువ నా కొడక, నువ్వు వాళ్ళ మా నాయుడు బూట్లు ఆడడం వరకురావు, నువ్వు నీకెందుకు రా అనుకుంటా. అరే నీకు తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యాస్ట్, రైటర్ చెప్పినా నేను అక్కడ రైటర్ నా క్యాస్ట్ ఏదంటే చెప్పినాను. నువ్వు కులం పెడుతుంది చెప్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెంత మీరు బతుకులు అంటారా, మీరు వాళ్ళతో పెట్టుకుంటారా? మీరు నాయుడు బూట్లు లాగడానికి వనికిరారు మీరు. నేను ఏమన్నానన్నా, నేను బూట్లు ఎత్తానని సీఏ గారు చూసినాను, సీఏ గారు క్యాబిన్ అది, దర్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ దట్ ప్లేస్ అండ్ దర్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ దట్ పర్సన్ అట్లీస్ట్ అనేసి ఆయన చూస్తే కొంచెం టూత్పిక్తో పని గీక్కుంటున్నాడు ఆయన. సార్ అంటే అసలు పట్టించుకోవట్లా, ఈయనేమో బూతులు అమ్మలక్కలు తిడుతున్నాడు. సరే చూసినాను, అసలు లైక్ సరే కానీ తిట్టు అనేసి కామన్నాడు. ఒక 10 నిమిషాలు తిట్టి వచ్చి పక్కన కూర్చొని, ఏమరా ఏం మర్యాదగా వీడియో డిలీట్ చేసి దండం పెట్టి పోతా ఉండు అని పెడతానన్నా, దండం పెట్టి పోతా నేను. కానీ అట్ ద సేమ్ టైం మీ మంచు విష్ణు గారు నా మీద నిందేశారు కదా, నేను అబద్ధాల కోరిని ఫాల్స్ రైటర్ అనేసి, అది తప్పు అని చెప్పానండి. ప్లస్ నేను అంత మూర్ఖుడిని కాదు, ఆయనకి 1000 కోట్ల ఆస్తులు, ఆయన నేను హీరోని, మా ఫ్యామిలీ, మా నాన్నగారు, ఆయన పరువు నా పరువు ఇవన్నీ ఉంటాయి. అది ఈ పనులు చేసే ముందు ఉండాలి, చేసినారు. ఇప్పుడు నాకు సారీ చెప్పమంటే అది న్యాయం కాదు. సో నేనంత మూర్ఖుడిని ఇమ్మేచ్చేవారు కాదు కాబట్టి నేనే ఐడియా ఇస్తాను మీకు. ఒక టీంకి మేము కన్నప్ప సినిమా ప్రమోషన్స్ ఇవ్వమని ఇచ్చాము, వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసి ఇలా చేశారు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది, స్ట్రైకిల్ పడ్డ మాట వాస్తవంగా. ఎవరైతే చేస్తారో వాళ్ళని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, ఇంకోసారి అది జరగకుండా చేస్తాం. ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఐ విల్ మేక్ షూర్ దిస్ వోంట్ హ్యాపెన్ అగైన్ విత్ ఎనీవన్ అని చెప్పి ఒక మాట మాట్లాడితే నీకో మర్యాద ఉంటుంది, నీకు గౌరవం పెరుగుతుంది. ఒక అబ్బాయికి, ఒక సాధారణ మనిషికి ఇబ్బంది వచ్చింది అనేసి మంచు విష్ణు డైరెక్ట్గా వచ్చారు అని చెప్పి నీకు గౌరవం ఉంటుంది, నా మీద పని ఎంత పోతుంది, ఇంటర్ నీకే పాజిటివ్ అవుతుంది కదా. అంటే నీ మొహానికి మంచు విష్ణు ట్రీట్ అయ్యాలా అంటే, నా మొహానికి కదా మంచు విష్ణు ట్రీట్ వేశాడు. మీ ఇమేజ్ కావాలన్నప్పుడు నా మొహం గుర్తురాలేదా మీకు అని మాట్లాడితే, నువ్వు రూల్స్ అన్ని మాట్లాడుతున్నాడు. రూల్స్ కాదన్నా, నేనేం తప్పు అడుగుతున్నాను, దీనివల్ల మీకే మంచిది కదా అంటే, మంచు విష్ణు బాబు ట్వీట్ వేయడు అన్నాడు. మరి ఎందుకు వేశాడు అంటే, నీ గురించి ఇప్పుడు వేయడు రా అన్నాడు. అది అవ్వకపోతే ఇది అవ్వదన్నా అంటే అనేసి జస్ట్ చేసినాడు. సిఐ పైకి లేచి, సరే నాకు రైట్స్ ఉన్నాయి, నాకు రౌండ్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను, మీరు ఏమైనా ఉంటే మాడుకునేసి రైటర్ చెప్పేసిపోండి అని వెళ్ళిపోయాడు. స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ ముందు పోలీసు వాళ్ళందరూ ఆడే ఉన్నారు. మొహం మీదకి వచ్చి, ఈ రోజు నుంచి నీకు కానీ, నీ వాళ్ళకు కానీ, నా వల్ల కానీ, నా వాళ్ళ వల్ల కానీ ఏమన్నా అయిపోతే నాకు సంబంధం లేదంట. అరే కుటుంబాన్ని చంపేస్తామనేంత తప్పుడు ఏం చేసినా నీకు? నేను ఏమన్నాను, ఇది తప్పు అని మాట్లాడినా, నువ్వు అబద్ధాలు చెప్పినావు, అబద్ధాలు ఒక్కో తీసి నేను డిలీట్ చేస్తానంటున్నా కదా వీడియోలు, నేనే పబ్లిక్ అవ్వాలి చెప్తా. మంచు విష్ణు గారు ఇలా వచ్చి చెప్పని చెప్పు, మా టీం వల్ల యాక్షన్ జరిగింది, నేను తీసుకుంటాను అనేసి. సార్ నేను కూడా మీకు తెలిసింది తెలియదండి, నేను కూడా పబ్లిక్గా చెప్తా,
మీకు తెలియదు, మీ అందరూ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అందరూ ఆ పక్క నుంచి 2 ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి వస్తా అంటే మీకు తెలిసి జరిగిందని నేను మాట్లాడని కోపంలో నా వల్ల మీరు ఇంత మంచోళ్ళు నాకు తెలియదు, ఇలా జరిగింది కాబట్టి ఐఎమ్ సారీ సార్ అని నేనే చెప్తా తిరిగి. సో ఆయన ఇగో కూడా సాటిస్ఫై అయిపోద్ది కదా, చేయొచ్చు కదా అంటే హే అవ్వదు, డిలీట్ చేసి దండం పెట్టి పోతా ఉండు అన్నాడు. అది అవ్వకపోతే ఇది అవ్వదండి అని చెప్తే, ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటావు, ఎందుకంటే కుటుంబాన్ని ఎందుకు లాగదు దీనిలోకి అంట. నేను లాగుతున్నాను, నువ్వు లాగుతున్నావు కుటుంబాన్ని, నాతో ఫైట్ చేసినప్పుడు నాతో ఫైట్ చేయాలి, నా కుటుంబం నా ఫ్యామిలీ ఎందుకు వస్తుంది మధ్యలో అంటే, ఈడే ఉంటావు, మీ వాళ్ళు ఈడే ఉంటారు, మేము ఈడే ఉంటాం, మొహాలు చూసుకుంటాం, ఆలోచించుకో ఇంకా అంటే. ఆలోచించుకో, చెప్పేది అయిపోయింది కదా సార్, బయలుదేరండి, లా అన్నారు కదా, లెట్స్ రెస్పెక్ట్ లా అండ్ లెట్స్ టాక్ విత్ జడ్జ్ గారు అంటే. నీకు అర్థం కావట్లా, 4 ఇది ఫస్ట్ది అనుకుంటున్నావు నువ్వు, ఇది ఫస్ట్, ఇది లాస్ట్ అనుకుంటున్నావు నువ్వు, ఇదే ఫస్ట్ది. దీని తర్వాత 4 డిఫరెంట్ ప్లేసుల్లో మా వాళ్ళు 4 కేసులు పెడతారు, జీవితాల్లో తిప్పుతానే ఉంటారు. మీకు నా అనుకోవడానికి ఏమీ లేకుండా చేస్తారు. కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, కంటెంట్ అన్నావు కదా, ఆ కంటెంట్ నీ జీవితంలో లేకుండా చేస్తాను చూడు నీకు అన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే చేసినారు. ఇప్పుడు నాకేమీ లేదు, రోడ్డు కూర్చోబెట్టి ఆయన ఆ రోజు ఏం చెప్పాడో అదే చేసినారు. ఇప్పుడు నా భయం ఏంటంటే కుటుంబం చంపేస్తాను దాని తర్వాత. నాకు ఇప్పుడు ఇంట్లో లేకుండా ఇప్పుడు హైదరాబాద్లో ఉండి వేరే వాళ్ళ ఇంట్లో నేను తెలియదు అబ్బాయి ఇంట్లో కూర్చోను నేను దేనికి. సరే దాని తర్వాత మాట్లాడదాం. వచ్చేసినాను నేను. ఇంకా వచ్చేసిన తర్వాత ఈ కేసులు ఏం పెట్టారు, ఆ స్టేషన్లో ఏం జరిగింది, వాళ్ళని బెదిరించేది, పోలీస్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఏం జరిగింది మొత్తం వీడియో తీసి పెట్టాను నేను. మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టాను నేను, మీ ఓన్ ఛానల్, నా ఛానల్లో, మెయిన్ ఛానల్లో వీడియో పెట్టాను. అది బాగా బలంగా వెళ్ళింది. ఇంకా వీడు ఆకట్లేదు, ఏం చేయాలి అనుకుంటా వాళ్ళు దేవర్ థింకింగ్. ఎందుకంటే నా వీడియో మొత్తంలో నేను ఇక్కడ మీమ్స్ ఏం మాట్లాడట్లా, ఒరిజినల్ కంటే నేను మాట్లాడుతున్నాను, స్క్రీన్ షాట్స్, ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్స్ పెడతా మాట్లాడుతున్నాను. స్ట్రైక్ లేయడానికి ఎంసీఎన్ కంపెనీ స్ట్రైక్ లేయడానికి మీమ్స్ లేవు దాంట్లో, పెట్టేస్తారు. ఆల్రెడీ మళ్ళీ పాత వీడియోలకి ఏమన్నా వేయాలంటే ఆల్రెడీ ఇష్యూ పెద్దది అయ్యింది. ఇప్పుడు పడిందంటే అది ఏ కంపెనీ అయితే వేస్తానో ఆ కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో దేవర్ వెయిటింగ్, ఏం చేద్దాం అనుకుని వెయిట్ చేస్తాను. దీని మొదలు నేను క్వశ్చన్ చేస్తా వచ్చాను, టాలీవుడ్ని క్వశ్చన్ చేస్తా ఒక వీడియో పెట్టాను నేను. ఎందుకంటే అమ్మా ఇప్పుడు హీఈస్ రిప్రజెంటింగ్ టాలీవుడ్. సినీ పెద్దలు, సినీ ప్రముఖులు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ప్రభాస్, అల్లు అర్జున్ గారు, అందరూ, డార్లింగ్ ప్రభాస్, అందరూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, అందరినీ దిస్ పర్సన్ ఈస్ రిప్రజెంటింగ్. బికాస్ దిస్ గై ఈస్ మంచు విష్ణు అనేవారు ప్రెసిడెంట్ ఆఫ్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, టాలీవుడ్కి ఫేస్గా ఉన్నారు. ఆయన మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకుంటా, ఆయన సొంత లాభాల కోసం ఆయన పొజిషన్ ఆయన మిస్యూజ్ చేసుకుంటా ఇటు మనిషిని హెరాస్ చేస్తున్నాడు, ఆ లాన్ అబ్యూస్ చేస్తున్నాడు, లా అండ్ ఆర్డర్ అబ్యూస్ చేస్తున్నాడు, ఆయన పొజిషన్ అబ్యూస్ చేస్తున్నాడు, ఆయనకుంటే మోహన్ బాబు యూనివర్సిటీని అబ్యూస్ చేస్తున్నాడు, వైస్ ఛాన్సలర్, వైస్ చైర్మన్ పొజిషన్ ఇస్తే దాన్ని అబ్యూస్ చేస్తున్నాడు, మనుషులు పంపిస్తా. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీకి ఆయన ఓనర్గా పెడితే దాన్ని అబ్యూస్ చేస్తున్నాడు, జనాలు ఫేక్ స్ట్రైక్ చేయడానికి. కనీసం మీరు క్వశ్చన్ చేయరా, నువ్వు నీ పర్సనల్ లైఫ్లో ఏమైనా చేసుకో బాబు, నీ యూనివర్సిటీలో ఏమైనా చేసుకో, నీ ప్రొడక్షన్ కంపెనీ ఏమైనా చేసుకో. అట్లీస్ట్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి నీకు ఎలక్షన్ వేసుకొని అందరూ ఓట్లు వేసి నువ్వు కూర్చోబెట్టారు, కింగ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా. ప్రెసిడెంట్ అంటే ఈజ్ లైక్ ఎ కింగ్. ఆడ కూర్చోబెడితే మమ్మల్ని రిప్రజెంట్ చేస్తే పనులు చేయదని క్వశ్చన్ చేసే దమ్ము ఎవరికి ఉండదా? అదే క్వశ్చన్ చేశాను నేను. ఏమంటే కనీసం మాట దమ్ము ధైర్యాలు ఉండవండి, అంత భయం ఎందుకండి, అంత భయం దేనికి మీకు? ఇప్పుడు నేను కూడా ఒక ఫ్యాన్ బాయ్నే కదా, నాకు హీరోస్ ఫ్యాన్స్ అంతా ఉంటారు కదా, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ లాట్ ఆఫ్ హీరోస్. మరి మీలో మీ ఫ్యాన్స్ అని మీరు ఫ్యాన్స్ దేవుళ్ళు అది ఇది మాట్లాడతారే, మమ్మల్ని మీ వాళ్ళు హెరాస్ చేస్తారంటే మాట్లాడరా? యూట్యూబ్ ఒకటి తప్పు చేసి అందరూ ముందుకు వచ్చారు, మీలో ఒకటి తప్పు చేసి మిమ్మల్ని రిప్రజెంట్ చేసి ఒకటి తప్పు చేస్తా అంటే ఎవరు మాట్లాడరా మీరు? అంటే ఇప్పుడు మీరు ఒక యూట్యూబర్ కి జరిగిన అన్యాయం గురించి చెప్పారు కదా సార్, మరి మీకు ఎవరు యూట్యూబర్స్ సపోర్ట్ గా రాలేదా? అంటే స్టార్టింగ్ లో వచ్చారమ్మా, బార్బెల్ బిర్యానీ ఒక ఛానల్ ఉంది, వితిన్ సినీ అన్న ఒక వీడియో చేశాడు, విఆర్ రాజా ఫ్యాక్స్ అయితే 2 వీడియోస్ చేశారు. ఎప్పటిదాకా? కేసు పడేదాకా. ఒకసారి కేసు అన్న వెంటనే చాలా మంది చిన్న క్రియేటర్స్ ఎంతో మంది వచ్చారు, పబ్లిక్ సపోర్ట్, పీపుల్ ఆర్ లైక్ సో గుడ్, వీడికి అన్యాయం జరుగుతుందంటే అండగా వచ్చింది, బ్రిడ్జ్లో నిలబడిపోయారు, వాళ్ళే నాకు ధైర్యం ఇచ్చింది. ఎప్పుడైతే కేసు అన్నాడో నేను A1 ఎవరి గురించి అయితే నేను ఫైట్ చేశానో ఆ అబ్బాయి A2, ఇంకో అబ్బాయి A3, పేర్లు ఎందుకులేండి, ఉన్నారు. ఎప్పుడైతే కేసు అన్నారో వాళ్ళిద్దరు భయపడిపోయారు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ దెమ్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ తలకాయ నొప్పులు ఉంటాయి, వాళ్ళ దగ్గర లైక్ అన్న వదిలే అన్న ఎందుకు అన్నప్పుడు ధనం పెడితే వదిలేస్తావు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, నా వల్ల కదన్నా నేను ఫైట్ చేయలేను అని. సరే లేదా పర్లేదు, ఐ విల్ ఫైట్, ఎందుకంటే దే విల్ యూజ్ అస్ అస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. అప్పటి నుంచి ఒక ప్రొడక్షన్ మూవీ వాళ్ళు వచ్చి నా మూవీ ప్రమోట్ చేయి అంటే, లేదు అంటే స్ట్రైక్ లేస్తా. అదేంటంటే అన్యాయం అండి అంటే, అన్యాయాన్ని మాడిన దానికి చంద్రహాసన్ ఒకటిని రోడ్డుకు లాగినాడు, మరి నిన్ను అంటే లాగుతా అని చెప్పి దే యూజ్ మీ యాజ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. అదే నేను స్ట్రాంగ్గా నిలబడితే నా మూవీ ప్రమోట్ చేస్తే స్ట్రైక్ లేస్తానంటే, చంద్రహాసన్ ఫైట్ చేసినా నేను అలాగే ఫైట్ చేస్తాను, సో డోంట్ ప్రవోకస్ అని చెప్పినప్పుడు ఆడు ఆలోచిస్తాడు, దాంతో పెద్ద ఇష్యూ అయినప్పుడు కోర్టుకి లా జడ్జిలు అంతా అయింది, ఎందుకు తలకాయ నొప్పి అనేసి. దట్ విల్ బి గుడ్ ఎగ్జాంపుల్, ఐదర్ బి 2 sides ఆఫ్ అ కాయిన్, ఐదర్ దట్ ఆర్ ఐదర్ దిస్ ఫైట్ అని దిగిన తర్వాత. అందుకే అయితే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తాను నేను ఎంచుకునేసి. ఐ డోంట్ వాంట్ దెమ్ టు యూజ్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దర్ రౌడీయిజం.
సో మాట్లాడేటప్పుడు మీరు అనేది ఎవరైనా సపోర్ట్ చేస్తారు అనే దానికి కేసు అని పెట్టిందే అందరూ భయపడిపోవాలి, నేను కూడా భయపడతానని ఎక్స్పెక్ట్ చేసినారు. సో ఐ వాస్ ఫైటింగ్ బ్యాక్ అగైన్ ఈవెన్ విత్ ద పోలీస్ కేసు. కానీ పోలీస్ కేసు అన్న తర్వాత నుంచి ఒక్కరు కూడా నో వన్ ఈస్ టాకింగ్. సరే అన్న ఒక పాయింట్ ఉంటుంది, నీకు భయం వేసింది ఫైన్, అర్థం చేసుకోగలుగుతాను నేను. కానీ నేను నా పర్సనల్ ల్యాండ్ ఇష్యూ గురించో నాకు జరిగిన అన్యాయం గురించో మాట్లాడలేదు కదా. అసలు దీంట్లో మాట్లాడిందే మనలో ఒక యూట్యూబర్కి అన్యాయం జరుగుతుందనేసి నేను మాట్లాడినాను. ఆ తర్వాత నన్ను టార్గెట్ చేశారు. నేను దేనికోసం ఫైట్ చేస్తానా? మన యూట్యూబ్ పాలసీలో ఉండే ఫెయిర్ యూజ్ పాలసీ అనే దాన్ని అబ్యూజ్ చేస్తున్నారండి. దీన్ని ఇట్టే వదిలేస్తే రౌడీజంగా పెరిగిపోద్ది, కలిసి ఫైట్ చేస్తారు రండి అన్న అంటే అంత భయం దేనికి? రోజుకో వీడియో చేసే వాళ్ళు ఉన్నారు, ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తాను, కడిగేస్తాను అని మాడేవాళ్ళు, ముక్కు చుట్టూ జర్నలిజం చేసే యాంకర్లు, వీళ్ళు అందరూ బలంగా ఉన్నారు ఒక్కొక్కరు. మీరు ఎందుకు మాట్లాడలేదు? అంత భయమా మీకు? అంత భయమా? ఇప్పుడు నేను అలిగేషన్ చేస్తానన్నా, వాడు ఇమాజినరీ మాటలు మాట్లాడుతుంటే ఏమో వాడు మాట నిజమో తప్ప మాకు తెలియదు అనడానికి స్క్రీన్ షాట్స్, మెయిల్స్, కాల్ రికార్డింగ్స్, ప్రూఫ్స్, మీద పెట్టిన ఎఫ్ఐఆర్ నెంబర్లు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో నేను చేసిన తప్పులు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. ఎవ్రీథింగ్ ఈస్ ఓపెన్. మరి మాట్లాడడానికి ఏం మీకు అంత భయం దేనికి? నోబడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. సరే అక్కడికి అయిపోయిన తర్వాత నా ఫస్ట్ కేసు ఆమె పెట్టారు, నేను మాట్లాడని ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడికి అయిపోయింది. ఈ మధ్యలో ఏమైందంటే నేను 4 years బ్యాక్ ఒక వీడియో చేస్తున్నాను, అనసూయ భరద్వాజ్ గారిని క్వశ్చన్ చేస్తే అడుగున్నాను. దాంట్లో నేను 2 క్వశ్చన్లు అడుగున్నాను. నా కంటెంట్ ఎలా ఉంటుందంటే బేసిక్గా ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరూ కలిసి కూర్చొనేసి ఫ్యామిలీ మొత్తం టీవీలో పెట్టుకుని చూస్తారు నా కంటెంట్ని. ఫస్ట్ నుంచి కూడా నాకు ఫొటోస్ అనేవి పంపిస్తారు. అందుకని నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తాను, ఒక బూత్ మాట లేకుండా చాలా జాగ్రత్తగా నేను ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో ఆ పాయింట్ మాత్రమే ఫనీ వేదో ఎంటర్టైనింగ్గా చెప్పాలి అని చెప్పి. నా దాంట్లో 3 క్యారెక్టర్స్ ఇమాజినరీ, జస్ట్ లైక్ జబర్దస్త్ 3 ఇమాజినరీ క్యారెక్టర్లు ఉంటాయమ్మా. అజాము, బాగి అండ్ సుబ్బారావు అని 3 ఉంటాయి. 3 డిఫరెంట్ ఏజెస్. ఒకటి చిన్నపిల్లడు, ఇంకోటి మిడిల్ ఏజ్డ్, ఇంకోటి పెద్ద ఆయన. ఏ టాపిక్ అయినా సరే సొసైటీకి టాక్సిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది ఒక పర్సన్ కానీ, ఒక పర్సన్ బిహేవియర్ కానీ, ఒక కంటెంట్ కానీ ఏదన్నా టాక్సిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకు టాక్సిక్, ఎలా టాక్సిక్ అనేది ముగ్గురు మాట్లాడుకుంటారు. దీంట్లో జోక్స్, ఫన్ అన్నీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద లైన్ వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎందుకంటే పర్సన్ ఐదర్ ఎంటర్టైన్ అవ్వాలంటే ఎంటర్టైన్ అవుతావు, లేదు రియలైజ్ అవ్వాలి అనుకుంటే రియలైజ్ అవుతావు. అలా నా ప్రతి కంటెంట్, ప్రతి వీడియో ఇలాగే ఉంటుంది, టాపిక్ మారుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఆ రోజు టాపిక్ అనసూయ భరద్వాజ్ అని చెప్పినప్పుడు దాంట్లో నేను అనసూయ గారిని అడిగింది కూడా 2 క్వశ్చన్లే. ఏమ్మా మీరు ఫెమినిస్ట్ అంటారు, అభ్యుదయ భావాలు, మగ పురుగులు నేను ఏరేస్తాను, మా ఆడవాళ్ళు హింసిస్తే నేను తట్టుకోలేను, ఆడవాళ్ళు ఏమన్నా అంటారు నా వల్ల కాదు అనుకుంటే వచ్చి మీ బట్టలు నింపేస్తారు చూడు అనేసి మాట్లాడతారు. ఇన్స్టాగ్రామ్ లెవెల్కి వచ్చి అంతా మీరు మాట్లాడతారు కదా, మంచి విషయం. ఎవరైతే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి మీరు అండగా నిలబడుతున్నారు. ఆడవాళ్ళు ఏమన్నా అంటే మీరు తట్టుకొని భరించలేరు, గ్రేట్ లేడీ. అదే మీరు డొమెస్టిక్ వైలెన్స్లు, అడల్టరీలు, బాడీ ముగ్గురితో ఈడిలిపోవడం, ఈడి పిల్లలంతా వాడి లేచిపోవడం, రేసిస్ట్ కమెంట్లు, బాడీ షేమింగ్ కమెంట్లు, కింద పడి తిప్పి మొగుడు పిల్లల్ని తిప్పి కొట్టడం, పిల్ల మొగుడిని తిప్పి కొట్టడం అనుకుంటే జోక్స్ వేసుకున్నారు. ఏమో జోక్స్ అండ్ ఫ్యామిలీ షో అనే షోల్లో, జబర్దస్త్ లాంటి షోల్లో మీరు ఆడ కూర్చొని నవ్వుతూ ఉంటారే, అప్పుడు మీ ఏమైనా మీ ఎథిక్స్ అండ్ మోరల్స్ కూర్చొని నవ్వుతూ ఉంటారు కదా. వై డోంట్ యూ క్వశ్చన్ దట్? సరే ఫైన్, ఓకే, అది ఇమాజినరీ స్టఫ్, అది ఫన్. అక్కడ నేను యాంకర్ని, నా ప్రొఫెషనల్ ఎథిక్స్, ఆడు నాకు డబ్బులు ఇస్తారు కాబట్టి నేను నవ్వాలి కాబట్టి నేను నవ్వుతున్నాను. యాజ్ అ పర్సన్గా నేను డిఫరెంట్ కాబట్టి యూ కెనాట్ క్వశ్చన్ దట్ మీరు డిఫైన్ చేస్తే. లెట్ మీ ఆస్క్ యూ సెకండ్ క్వశ్చన్. విజయ్ దేవరకొండ గారు ఒక ఆడియో ఫంక్షన్లో ఆ మూవీలో ఉండే ఒక డైలాగ్ చెప్పి మూవీ ప్రమోట్ చేద్దామని ట్రై చేసినప్పుడు నువ్వు బూతుని ప్రమోట్ అయితే చేస్తావు అని కూర్చొని TV9లో డిబేట్లు పెట్టుకొని ఆడ ఈడ రచ్చ చేసుకుంటా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో గోల చేసేంత మా డిబేట్లు పెట్టారు కదా మీరు. అదే మీరు అంత అభ్యుదయ భావాలు కలిగిన మీరు ఒక పూరి జగన్నాథ్ గారి ఆడియో ఫంక్షన్లో అది బాత కాదండి బూతే అని మీ మొహం మీద చెప్పినప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడేమైనా మీ అభ్యుదయ భావాలు? అక్కడ అనసూయ భరద్వాజ్ ఉంది, మరి అక్కడ ఎందుకు మాట్లాడాలి, అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయాలి? అది ఆడియో ఫంక్షనే కదా. మరి మీరు ఎథిక్స్ అండ్ రూల్స్ అండ్ మోరల్స్ అండ్ ఫాలో అందరికి జనాలు చెప్తున్నప్పుడు మీరు దాన్ని ఫాలో అవ్వాలి కదా అని చెప్పి ఆ ఓవరాల్ వీడియోలో ఇంత హార్ష్గా ఉండదండి, ఎంటర్టైన్మెంట్ జోక్గా ఫనీగా ఉంటుంది. ద మెయిన్ మోరల్ ఇస్ ఆ బొడ్డోడు, ఆ చిన్న నా ఛానల్లో ఉండే చిన్నపిల్లాడు అనసూయ భరద్వాజ్ గారి ఫ్యాన్, ఆడికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఒకరిని ఐడియలైజ్ చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పే ఎథిక్స్ అండ్ మోరల్స్ అనేవి వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండాలి. అలాంటి వాళ్ళు ఐడియలైజ్ చేసుకో అనేది ఓవరాల్ వీడియో కాన్సెప్ట్. దీంట్లో ఏమవుద్ది, ఆ బుడ్డోడు వచ్చి సరే అది ఐ టెల్ యూ లేటర్. ఈ వీడియోలో నేను క్వశ్చన్ చేస్తున్నాను. దీంట్లో ఈ వీడియో పెట్టిన తర్వాత వ్యాక్డౌట్ మీడియా అని ఒక MCN కంపెనీ వాడు ఆ వీడియోలో ఉండే ఒక బీమ్ పైన కాపీరైట్ స్ట్రైక్ వేసినాడు, మూవీ పైరసీ అని చెప్పి. అప్పుడు నాకు అవగాహన లేదు, యూట్యూబ్తో మాట్లాడచ్చు, క్లెయిమ్ వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పేసి స్ట్రైక్ వేసి వాడు నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి అనసూయ భరద్వాజ్ గారికి నీ వీడియో వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి, నువ్వు పబ్లిక్ అపాలజీ చెప్పాలి అని. దేనికి దెబ్బతిన్నాయి, ఏమని పబ్లిక్ అపాలజీ చెప్పాలి నేను? మేడం మీరు చెప్పే ఎథిక్స్ అండ్ మోరల్స్ మీరు ఫాలో అవ్వట్లేదండి కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పాలనా అంటే నువ్వు సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు. సర్కాస్టిక్గా కాదండి, ఏ సారీ చెప్పాలి, దేనికి సారీ చెప్పాలి? ఆన్సర్ ఉంటే ఏమని చెప్పండి, లేదంటే ఇగ్నోర్ చేయమని చెప్పండి కదా, వదిలేయమనండి. ఆమె పచ్చిగా మాట్లాడితే చండాలంగా ఆమెను చూపించి అబ్జెక్టివ్ చేసే వీడియోలు ఎన్ని లేవు.
ప్రాపర్గా ఒక క్వశ్చన్ రీసెంట్గా అడిగిన దానికి మీకు ఇబ్బంది అయిపోయిందా? నన్ను అడిగితే నాది వ్యాక్డౌట్ మీడియా, నా ఇప్పుడు కావాలంటే పోయి ఎంక్వైరీ చేసుకో, 400 ఛానల్స్ నుంచి 700 ఛానల్స్ దాకా టర్మినేట్ చేసిన ఖ్యాతి మాది. ఆన్ కాల్ నీ ఛానల్ టర్మినేట్ చేస్తా ఇప్పుడు సారీ చెప్పకపోతే నువ్వు అని. అరే ఏమని చెప్పాలన్నా అదన్నా చెప్పు నువ్వు అంటే ఎన్ని మాడుతు నువ్వు, మేడంకి సారీ చెప్పాలి, మేడంకి నచ్చలా, నీ ఛానల్ టర్మినేట్ చేసామన్నారు అంట. 4 గంటలు రికార్డ్ చేశాను ఆ రోజు నేను. అన్యాయం సార్ ఇది. దేనికి టర్మినేట్ చేస్తారండి? 5 ఏళ్ళ కష్టం, అప్పటికి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళ కష్టం సార్ ఇది, దేనికి టర్మినేట్ చేస్తున్నారు మీరు అంటే నేను టర్మినేట్ చేస్తా రిక్వెస్ట్ చేసుకొని ఇంకా లాస్ట్ కట్ కాదు అనేసి మొత్తం రికార్డ్ చేసుకొని వేరే ఫోన్లో నేను టర్మినేట్ చేసేయి. నువ్వు టర్మినేట్ చేయి, నేను మళ్ళీ 0 నుంచి బిల్డ్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైం ఈ కాల్ రికార్డింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నాను, మిగతా క్రియేటర్స్కి ఇస్తాను, అందరు పెడతారు. లెట్ us మేక్ దిస్ బిగ్ ఇష్యూ. ఆ తర్వాత లెట్ పీపుల్ డిసైడ్ వాట్ షుడ్ బి డన్ అనేసి. అయ్యో అన్న దానికి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు నువ్వు? అది వీడియో ఆడియో అంతా రికార్డ్ అంతా పెట్టద్దు. ఓ పని చేయి, పబ్లిక్ అపాలజీ అవసరం లేదు, నేను మేడంతో మాడుకుంటాను, నువ్వు ఆ ఒక్క వీడియో తీసేయి, నేను స్ట్రైక్ తీసేస్తా. సరే నేను గొడవ వద్దని అంటున్నా కదా, నువ్వు ఛానల్ టర్మినేట్ చేస్తానంటే నేను మాట్లాడుతున్నాను, నేను 4 గంటల సేపు ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేసి నేను డిలీట్ చేస్తాను. నాకు గొడవ వద్దు మేడం. అప్పుడు నేను డిలీట్ చేస్తాను, వీడియోని డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దాన్ని పిన్ చేసి పెట్టా. ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్ కింగ్ చంద్రాస్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, దానిలో ఇప్పటికీ ఆ వీడియో అలాగే పిన్ అయి ఉంటుంది. అక్కడ డేట్ చూడమని చెప్పండి, సేమ్ డేట్తో పిన్ అయి ఉంటుంది ఇప్పుడు కూడా. ఆ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను 5 వీడియోస్ పెట్టున్నాను. స్ట్రైక్స్ చేసినప్పుడు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి, యూట్యూబ్కి ఎలా మాట్లాడాలి, క్వశ్చన్ టు టాలీవుడ్ అని, క్వశ్చన్ టు క్రియేటర్స్ అనేసి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్, క్రియేటర్ని అడిగిన క్వశ్చన్స్ కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ కానీ, సినీ ప్రముఖాలు, సినీ పెద్దల్ని వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడలేదు అనేసి సేమ్ వీడియోస్ చేస్తూ వచ్చాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. దీంట్లో వాళ్ళని ఏం చేయలేకపోయినారు, ఏం మాడలేకపోయినారు, ఎందుకంటే ఏం మీన్స్ ఏం లేవు కాబట్టి. నేనేం చేశానంటే ఈ అనసూయ భరద్వాజ్ గారితో 4 days బ్యాక్ ఇష్యూ అయిందో ఆ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేశాను. ఇప్పుడు రీఅప్లోడ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాను, చూడండి సార్ వ్యాక్డౌట్ మీడియా ఈ ఎంసీఎస్ అందరూ చెప్తున్నాను నేను. లాస్ట్ టైం 4 days బ్యాక్ నాకు అవగాహన లేదు నా సైకిల్ నేను తిరిగి తీసుకోవడానికి. ఇప్పుడు ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద అబ్యూస్ ఆఫ్ ఫెయిర్ యూస్ పాలసీ. ఇది కూడా ఫెయిర్ యూస్ పాలసీ అబ్యూస్ చేయడమే. 4 days బ్యాక్ నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో హెరాస్మెంట్ అనిపిస్తే యూట్యూబ్కి హెరాస్మెంట్ కంప్లైంట్ ఇవ్వండి. యూట్యూబ్ కనుక హెరాస్మెంట్ అని వీడియో తీసింది అనుకో, ఐ ఓన్లీ యాక్సెప్ట్, ఐ విల్ సే సారీ, పబ్లిక్ అపాలజీ అప్పుడు చెప్తాను నేను అని చెప్పాను. దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అప్లోడ్ అయిన తర్వాత ఒక 20 days తర్వాత, అప్లోడ్ చేసిన 20 days తర్వాత ఇంటికి 3 పోలీసులు వచ్చారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వాళ్ళు సివిల్లో వచ్చారు. వచ్చి ఎవడరా ఇక్కడ చంద్రాస్ అంటే అని, నేనే అంటే లేవే పైకి. ఓకే ఈ మీరెవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమరా మంచి విష్ణు పైన వీడియోలు చేస్తావు నువ్వు అని. సరే అన్న నువ్వు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే నేను పోలీస్ అన్నాడు. ఓకే నేను మీద కేసు పెట్టారు తెలుసు, ఛార్జ్షీట్ ఏమన్నా వేసారా? ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 30 daysకి ఛార్జ్షీట్ వేయాలి. ఛార్జ్షీట్ ఏమన్నా వేసారా అంటే అది కాదు, ఆ కేసు కాదు, తెలంగాణలో ఇంకో కేసు పెట్టినారు అన్నాడు. ఎవరు పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమని పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం తప్పు చేశాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదురా భయ్. ఇంకెవరికి చెప్తామన్నా నువ్వు భలే ఉంది, ఇంటికి వచ్చి పోలీసులు చెప్పండి. చెప్పనంటే దేనికి అంటే ఎక్కువ తక్కువ మాడుతుంది, నువ్వే చంద్రాస్ అంటే అవును ఉండు రికార్డ్ చేయను. పక్కన ఇంకో కానిస్టేబుల్ ఫోన్ తీసినాడు. ఇమీడియట్లీ పొటైట్ లాంగ్వేజ్ వాయిస్ అంతా, బాబు నువ్వే కదమ్మా చంద్రాస్? నేనే సార్. నీ ఫోన్ ఇవ్వమ్మా ఒకసారి అని. ఇచ్చిన తర్వాత దీన్ని రికార్డ్ చేస్తావా నువ్వు? అవును. ఇది నీ పర్సనల్ ఫోనే కదా? అవునండి అని. సరే ఎడిట్ ఎక్కడ చేస్తావు అంటే లోపల సార్. చూపించి ఒకసారి అన్నాడు. లోపల తీసుకెళ్తే ఇదేంటి? నా పీసీ, ఇది నీ టెరాబైట్ సార్ హార్డ్ డిస్క్ కానీ డేటా ఉంటే పెట్టుకోవడానికి, ఇవి నీ గేమింగ్ కన్సోల్స్ అండి. మరి అదేంటి? వైఫై రౌటర్ సార్ నాది. అవునా సరే ఓకే కట్ చేసిన తర్వాత ఇంకా అమ్మ అక్క బూతులు వెంటనే వీడియో రికార్డ్ అయిపోయింది అంటే బూతులను తిట్టుకుంటా, నీకేం రా పని పెద్దోళ్ళతో అంత బలిసిందా నీకు? ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఎవరు ఆ పెద్దోళ్ళు? ఏం కేసు పెట్టారు నాకు అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే. తప్పు చేసినావా అన్నాడు. లేదు. మరి ఇంకొక భయపడుతున్నావు అని. భయపడేదన్నా ఏం కేసు అది చెప్పు ముందు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే. చూడు మేము సైబర్ క్రైమ్ అన్నాడు. అప్పుడు తెలిసింది నాకు సైబర్ క్రైమ్ అని. ఓకే సైబర్ క్రైమ్ చేసినా నేను. సరే ఏం సైబర్ క్రైమ్ చేసినాను సార్ అంటే, మేము సైబర్ క్రైమ్ నుంచి వస్తున్నాం, హైదరాబాద్ నుంచి వస్తున్నాం, నీ గురించి వచ్చాము హైదరాబాద్ నుంచి తిరుపతికి సైబర్ క్రైమ్ వచ్చాను. ఏమన్నా తిరుపతి అమ్మా, తిరుపతికి సైబర్ క్రైమ్ నుంచి వచ్చాం మేము స్క్వాడ్. ఒక ఎస్ఐ మేడము, మేము 2 కానిస్టేబుల్స్ డేటా చెక్ చేయడానికి వచ్చామన్నాడు. చెక్ చేసుకోండి ఇక్కడ స్టేషన్లో చెక్ చేయాలి అన్నాడు. సరే పోదాం మనం చెక్ చేసుకుందాం అంటే సిపియూ మొత్తం లిఫ్ట్ చేస్తున్నాడు. సిపియూ నీకు ఎందుకన్నా? డేటా యాడ్ ఉంటుంది మేడం, హార్డ్ డిస్క్ దగ్గర ఉంటుంది, హార్డ్ డిస్క్ మీకు ఇస్తాను, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మీకు ఇస్తాను, ఫోన్ చెక్ చేసుకొని చెక్ చేసుకోండి అంటే అట్ట కాదు నాకు సిపియూ మొత్తం కావాలన్నాడు. సిపియూ మొత్తం మీకు దేనికి? 3.5 lakh పీసీ అది. నేను జాబ్ చేసేవాడిని అమ్మా, నేను బీటెక్ చేసినాను, ట్రిపుల్ చేస్తున్నాను. ఆ తర్వాత స్విగ్గీలో ఆర్ఓసి సౌత్ ఇండియా మొత్తానికి ఆర్ఓసి మేనేజర్గా వర్క్ చేసి నేను కంటెంట్ క్రియేటర్ అవ్వాలనే ప్యాషన్తో రిజైన్ చేసి నేను సంపాదించుకున్న డబ్బులు మొత్తంతో ఇంకా 2 years పాటు డబ్బులు సంపాదించుకొని అందరూ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం డబ్బులు ఇచ్చారు, వాళ్ళతో నా పీసీ బిల్డ్ చేసుకున్నా ప్రాపర్గా. అది మొత్తం నాకు కావాలంటే నీకు దేనికి? రీజన్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇల్లీగల్ టు టేక్ అవే ద సిస్టమ్ కదా. నీకు కావాల్సిన హార్డ్ డిస్క్ దేనికి అంటే సాగర్ కానిస్టేబుల్ అని పేరు. లిటరల్లీ నాకు ముచ్చటగా ఉంది, నాకు నచ్చింది పీసీపీయూ, నాకు ఇది కావాలి. ఏమన్నా చాక్లెట్ బిస్కెట్ బఠానీ అది నాకు కావాలనడానికి
3.5 లక్షలు అన్న, అది కావాలేందన్నా నీకు అంటే, అరే చెక్ చేయడానికి తీసుకెళ్తున్నా. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఉంది, అదే లోకల్ పోలీస్ కూడా ఉన్నాడు. మేము వెళ్తాం, చెక్ చేస్తాం, డేటా ఉందా చూస్తాం, డేటా లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి మేమే డ్రాప్ చేస్తాం. అయిపోయింది, పక్కనే కదా, నువ్వు భయపడకపోతే, నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడతావు అన్నాడు. నేను తప్పు చేయలే అని పా కదా, సరిపోదాం బా అని చెప్పినాను. అలా నమ్మి నేను వచ్చాను ఇంట్లో నుంచి. నన్నే మోయమన్నాడు. సిపియూ నీ సిపియూ కదబ్బా, నువ్వే మోయి అన్నాడు. సరే పట్టుకో, చేయి పెట్టమన్నాడు. పెడితే దీని నుంచో మీటర్ ఇట 14 కిలోలు ఉంటుంది అది మొత్తం, మెటల్ బాడీ మొత్తం అది. సరే తీసుకోమదాం మాట్లాడేసి తీసుకెళ్ళిన తర్వాత స్టేషన్ పోలీస్ స్టేషన్ పోయినాము. లోపల కూర్చోమన్నాడు. 45 minutes లోపల కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చి సరే బయలుదేరుతాం పద అన్నాడు. చెక్ చేశారా సార్? చేసినాం పద. బయట చేసిన తర్వాత కారు ఎక్కిన తర్వాత రైట్ తీసుకుంటాం, మా ఇంటికి పోవాలి, లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సార్ మా ఇల్లు ఆ పక్క సార్ అంటే, ఇంటికే పోదాం నీ ఇంటికే పోదాం, నువ్వు ఉండాల్సిన ఇంటికే పోదాం పద అంట. అరే ఎక్కడికి వెళ్తున్నామన్నా, చెప్పండి అన్న నాకు కనీసం, ఏం తప్పు చేసినాను, ఎవరు కేసు పెట్టినారు, ఏంది విషయం ఏంది అంటే, దే ఆర్ బిహేవింగ్ లైక్ ఐఎమ్ ఇన్ఆడిబుల్. నేను వినపడట్లే వాళ్ళకి. కూర్చొని వాళ్ళు జోకులు వేసుకుంటా మాడుకుంటా, వాళ్ళు పట్టించుకోవట్లేదు. సార్ అన్యాయం సార్, ఇది 200 సార్లు అడుగుంటారమ్మా వాళ్ళని. ఎక్కడికి వెళ్తున్నాం కనీసం నాకు ఒక ఫోన్ ఇవ్వండి, ఇంటిమేట్ చేస్తాను ఇంట్లో వాళ్ళకి. నేను సపరేట్గా ఒంటరిగా ఉంటానండి. నేను అప్పుడు ఈ ఇష్యూలు జరుగుతున్నాయి, మా నాన్నకు తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు. నేను ఉండే ఏరియా కూడా అంత సేఫ్ ఏరియా కాదు అక్కడ. సో సడన్గా ఒకరోజు ఇంట్లో పిల్లలు కనపడకుండా పోయినాడంటే మా నాన్నకి భయం ఉండదా మేడం? 50 ఏళ్ళు పైన వయసు వాళ్ళకి. కనీసం ఇంటిమేట్ చేశారు రైట్ ఉన్నదా? నాకు ఒక ఫోన్ ఇవ్వండి సార్, ఇంటిమేట్ చేసుకుంటాను అంటే పట్టించుకోకుండా కూర్చోన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర 6:30 ట్రైన్ అంట. ఆడికి వెళ్ళి స్టేషన్ ముందు కూర్చోబెట్టారు. 4:30 ఆ టైంకి వెళ్ళాం మేము. కూర్చొని ఉంటే ఇంకా అడిగి విసిపోయి కోపం వచ్చేసి గట్టిగా అరిచి అడిగితే అప్పుడు ఇటు తిరిగి మస్తు ఎక్కువ అయిపోయింది. సరే నీకు పని చేస్తాను, 30 seconds టైం ఇస్తాను, 30 seconds టైం సెట్ చేస్తాను, నీకు ఫోన్ ఇస్తాను, ఎవరికి ఫోన్ చేసుకుంటే చేసుకో, 30 seconds అయిన తర్వాత ఫోన్ లెక్కనేస్తా, నీ ఇష్టం ఎవరితో మాట అంటే. దేనికన్నా టైమింగ్? నేను ఎవరితో మాట్లాడతాను, ఏమన్నా మాట్లాడతాను, ఇష్యూ చెప్పాలి కదా కనీసం. ఫోన్ చేసి కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి, నేను ఫలానా ఇది జరిగింది నాన్న, నేను చందుని మాట్లాడతాను, ఇది పోలీసు వాళ్ళ నెంబరు, దీనికి 20 seconds అయిపోతుంది కదండి. నేను తీసుకెళ్తున్నారు, ఏం మాట్లాడింది 30 secondsలో? సరే ఇది మా నాన్న ఫోన్ చేయడం కరెక్ట్ కదా అనేసి నాతో ఫస్ట్ కేసు ఉంటుంది, మా ఫ్రెండ్ వచ్చారు కదా, ఆ అబ్బాయి కాల్ చేశాను. అదే ఇట్లా నన్ను ఎక్కువ మాట్లాడుతూ చెప్పింది, నేను పోలీసు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇంకో కేసు బుక్ అయిందంట నా మీద, వాళ్ళు వచ్చారు తీసుకెళ్తున్నారు, అర్జెంటుగా నాన్న దగ్గరికి వెళ్ళి స్టేషన్ తీసుకెళ్ళి నాన్నని గైడెన్స్ ఇవ్వు, ఆ తర్వాత ఏం చేయాలి అనేది జస్ట్ గివ్ మీ గైడెన్స్. ఆయనకి ఏమీ తెలియదు పాపం అని చెప్తా మాట్లాడుతున్నాడు. ఏ స్టేషన్ రా అని అడిగాడు. హైదరాబాద్ బషీర్బాగ్ చెప్తున్నాను, హైదరాబాద్ సైబర్ క్రైమ్, బషీర్బాగ్ తెలియదు అప్పుడు నాకు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ అని చెప్పేటప్పుడు ఫోన్ లాక్కున్నాయి సార్, కట్ చేసి టైం అప్. సార్ బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్పనివ్వరా అండి మీకు అంటే, టైం అయిపోయింది. ఇది దేనికి టైం సార్? ఎక్కడ ఉంది సార్ రూల్? టైం 30 seconds మాడాలని అంటే తిరిగి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. హాఫ్ అన్ అవర్ తర్వాత మా నాన్న అక్కడ నుంచి వెళ్ళి నెంబర్ తీసుకుని సీఏ గారు ఎస్ఐ మేడం కాల్ చేశారు, లేడీ ఎస్ఐ. కాల్ చేసింది, ఫోన్ లిఫ్ట్ చేస్తే మా నాన్న, నేను చంద్రరాజ్ వాళ్ళ ఫాదర్ మేడం, మీరు తీసుకెళ్తున్నారంటే ఎక్కడ ఉన్నారు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం అంటే. ఇంకా 1.5 hour టైం ఉంది ఆల్మోస్ట్ ట్రైన్కి. ఆమె కాల్ అవుతుంది చెప్తాంది. అయ్యో సార్ మేము హైదరాబాద్ బయలుదేరేసామండి, లేదు పాసిబిలిటీ లేదు, రేపు పొద్దున మీరు స్టేషన్కి వచ్చేయండి, హైదరాబాద్కి వచ్చేయండి, అక్కడ మాట్లాడదామంటే. నేను చెప్పాను మేడం, ఐఎమ్ అడల్ట్, నన్ను లాగండి, నాతో ఫైట్ చేయండి, నేను తప్పు చేశానంటే నాతో ఫైట్ చేయండి, నేను మా లాయర్ని తెచ్చుకుంటాను, మా ఫ్రెండ్ తెచ్చుకుంటాను, మా ఇష్టం, మా ఫాదర్ని ఎందుకు లాగుతున్నారు దీనిలోకి, ఆయనకు సంబంధం లేదు కదా, వై ఆర్ యు డ్రాగింగ్ హిమ్ ఇంటూ దిస్ అంటే రూల్స్ మారుతున్నారు, రూల్స్ జోకులు వేసుకుంటారు వాళ్ళు. మేడం మా ఫాదర్ని పిలవద్దండి మేడం, దేనికి మేడం మా ఫాదర్ని లాగుతున్నారు దీనిలోకి అంటే నవ్వుకుంటున్నారు వాళ్ళు. 6:30 ట్రైన్లోకి పోయిన తర్వాత చేయబెట్టరా అని చేతి పెడితే బేడీలు వేస్తారు, చేతికి కఫ్స్, హ్యాండ్ కఫ్స్, బేడీలు. దేనికన్నా చేతికి బేడీలు వేస్తున్నారు? నేను పారిపోతున్నానా, కోఆపరేట్ చేయట్లేదా, ఏం తప్పు చేసినాను, కనీసం ఏం కేసు కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా మీరు అంటే చెప్తా అనేసి సిబిఐ తీసి చెవి పెట్టినారు. ఇక్కడ దేనికి అంటే పట్టుకో వెయిట్ చేయి, నీ సిపియు కదా పట్టుకో, అది 14 కిలోలు పెట్టుకుంటూ నొప్పిగా ఉందన్నా నాకు, దేనికి చేస్తున్నారన్నా అంటే ఫైటర్ కదరా నువ్వు, ఫైట్ చేయి, పెయిన్తో ఫైట్ చేయి, కమాన్ అనుకుంటా, ఇద్దరు హైఫై ఇచ్చుకుంటా అనుకుంటారు, జోకులు వేసుకుంటా. అరగంట సేపు పట్టే పెడతారు, నొప్పేస్తాను సార్ అంటే అప్పుడు తీసి ఫైటర్ మళ్ళీ వేయడు. అరే సరే బెడ్ తెచ్చారు కదా, కూర్చోబెట్టుకోండి, బెడ్ పెట్టు, చేతులు బయట తీసి ఇటు కూర్చోవాలంట. నేను హైదరాబాద్ వచ్చేదాకా దేనికి రాసేస్తున్నారన్నా, ఏం తప్పు చేసినా ఇప్పుడు దాకా కనీసం ఎవడు కేసు పెట్టాడు, ఏం తప్పు కూడా చెప్పలేదన్నా మీరు ఇప్పుడు దాకా అంటే తిరిగి వాళ్ళు పడుకోవాలి గమ్మునే ఉన్నాను. రాత్రి పడుకునేటప్పుడు పైకి ఎక్కిన తర్వాత పడుకునేటప్పుడు ట్రైన్లో రాడ్ ఉంటుంది కదమ్మా, హ్యాండ్ కఫ్ ఒకటేసి ఒక దానికి కట్టేసినారు, కాళ్ళకి చైన్ కట్టేసి పైన మెష కట్టేసినారు. దేనికి కట్టేస్తారన్నా నన్ను అంటే ప్రోటోకాల్. సార్ ఏం ప్రోటోకాల్ సార్, ఈ కింద ఉన్నారు కదా సార్, మీరు ఏడకి పారిపోతాను సార్, వచ్చినప్పటి నుంచి మీరు చెప్పిన ప్రతి ఒక్కరు ఇంటర్నా కదా సార్. నేను అంటే ఎక్కువ తక్కువ మాట్లాడి ఇంకొకసారి మాట్లాడినావు అంటే ఇదే చేతులు కలగట్టేసి బాత్రూమ్ కాడ పడేస్తా, నీ దిక్కుంచో చెప్పుకో, మూసుకొని పడుకోవాలి. ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేశారు హెరాస్ హిమ్ అని చెప్పి. పోలీసు వాళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తారంటే ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, నా మీద ఏం పాకుంటుంది ఆయనకి, కావాలని దేవర్ డూయింగ్ ఇట్.
సరే ఓకే, ఐ అండర్స్టూడ్, యు ఆర్ ఫాలోయింగ్ యువర్ రూల్స్, యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్, నాట్ రూల్స్. సరే ఓకే, చేయండి సార్. తర్వాత ఏమైంది సార్? పడుకోబెట్టిన తర్వాత ఇంకా ట్రైన్ దిగేసాము. తిరిగిపోయేటప్పుడు ట్రైన్ దిగేటప్పుడు బెడిల్ చేశారు. కారులో ఎక్కిన తర్వాత ఎవరు స్టడప్ కూర్చోబెట్టి మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఇక్కడే సేమ్ పెట్టి దాని మీద పెట్టి మోసుకొని రా. కారులో ఎక్కిన తర్వాత నాకు ఇంకా నా వల్ల కాలే సార్. నేను పోలీస్ అవ్వాలనుకున్నా అండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ గ్రౌండ్ మెయిన్ మొత్తం క్లియర్ చేసి నేను పోలీస్ ఎస్ఐ అవ్వాలనేసి మొత్తం క్లియర్ చేసిన నేను. ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్, బట్ దిస్ ఇస్ హౌ యు ఆర్ బిహేవింగ్. రేపు నేను మీ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక అమాయకుని తీసుకొచ్చి వాడిని నేను ఇలాగే ట్రీట్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అంటే ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ సిస్టమ్ బికాస్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ అంటే తిరిగి రాప్ 2 రేట్ల ముఖం మీద కొట్టి ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు బిహేవ్ చేస్తాను నా పోలీస్ లాగా, మూసుకొని కూర్చోవాలి. దేనికి కొడుతున్నారు? ఏం చేసినా నేను అడిగిన దానికి నువ్వు పోలీసులో బిహేవ్ చేయట్లేదు రా, చెప్పిన దానికి కొడుతున్నారే. సరే కొట్టండి మీరు అని కామ్ అయిపోయినాడు. ఇంకా వేస్ట్ ఆఫ్ టైం మాట్లాడే అని చెప్పి లోపల కూర్చోబెట్టిన తర్వాత 9 o'clock ఏమో సిఐ మధులత గారు వచ్చారు. వచ్చిన తర్వాత లోపల తీసుకెళ్ళారు. పోయిన వెంటనే ఉమెన్ హెరాస్మెంట్ చేసావు నువ్వు, సెక్షువల్ హెరాస్మెంట్ చేసావు నువ్వు అంట. ఏ ఉమెన్ ఎవరిని హెరాస్మెంట్ చేసినా నేను, ఏ సెక్షువల్ హెరాస్మెంట్ ఏమన్నా మేడం నేను అంటే దాంట్లో అప్పుడు నువ్వు యూఆర్ స్మార్ట్ గాయ్, నువ్వు స్మార్ట్ కిడ్. నువ్వేం చేసావు నీకు తెలియదా అంటే ఇప్పుడు కాదండి నిన్నటి నుంచి తెలియదు నాకు. ఏం కేసు ఎవరు పెట్టినారు ఏం చెప్పట్లేదు నాకు, ఇప్పటికి చెప్పట్లేదు. మిమ్మల్ని అడగమన్నారు అంటే నువ్వే చెప్పు, నువ్వు ఏ అమ్మాయిని ఏమన్నావు నువ్వు అని. ముందు రోజు నైట్ ఈ కానిస్టేబుల్స్ ఇద్దరు మాట్లాడుకుంటే అనసూయ భరద్వాజ్ పేరు వినపడింది. రైట్, మేబీ ఆ కాంటాక్ట్ ఏమో అనేసి అనసూయ భరద్వాజ్ గురించి మాట్లాడతా అంటే నేను అవనేం అనలేదండి, ఇప్పుడు వీడియో కాదు 4 years బ్యాక్ వీడియో అదే చెప్పాను. ఎవరో స్మార్ట్ గా పక్కన ధనుంజయ అనే కానిస్టేబుల్ ఉన్నాడు. చూసావు ధనుంజయ, నేను చెప్పాక తెలియనుడు నీడు కనిపెట్టేసాడు చూడు అని చెప్పి చెప్పు మేడం ఎందుకు అరెస్ట్ చేసినావు అన్నాడు. ఏం అరెస్ట్ చేసినాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, నువ్వు చెప్పి ఏమన్నావు అంటే ఆ కాంటాక్ట్స్ మేడం ఏమంటుందంటే ఈ డిస్కషన్ చెప్పే కదా మేడం, ఈ 2 questions అడిగానని. దీంట్లో ఆ బుడ్డ రాజం అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో, ఇమాజినరీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆడి మిడిల్ ఏజ్ వాడితో అంటాడు అనసూయ నా డార్లింగ్, అనసూయ ఏమన్నా అన్నావు అంటే మీరు ఇల్లు తగలబెట్టేస్తాను బెదిరిస్తే కొట్టడానికి వస్తాడు. దానికి మిడిల్ ఏజ్ వాడు చూపట్టుకొని అనసూయ ఎడంకాలు తొడంతో ఉండవు, నీకు అనసూయ డార్లింగా, అవును మాడేటప్పుడు వయసు చూసుకోవాలి అని తల మీద కొడతాడు. ఈ 12-minute వీడియోలో తొడ అనే ఒక వర్డ్ ఉందంట, అది సెక్షువల్ హెరాస్మెంట్ అంట. సరే మేడం, అది సెక్షువల్ హెరాస్మెంట్ మీరు అంటున్నారు కదా, ఆన్ ద నేమ్ ఆఫ్ జోక్స్, ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ షో ఇంటర్నెట్లో ఉండే అబ్బాసీలో ఒక పాన్ ఆడియో క్లిప్ని తీసుకొని వచ్చి ఫ్యామిలీ షో అనేది డబ్ చేసుకుంటా మా ముందు మా టీవీలో మా ఇళ్ళలో వేస్తున్నారే. ఇప్పుడు నా చర్చలో ఉంది 10వ క్లాస్ ఆ పిల్ల నా పక్క తిరిగి అన్న అబ్బాసీను అంటే ఏందన్నా అంటే ఏం చెప్పాలి నేను? అది ఇన్ఫ్లుయెన్స్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, సెక్షువల్ ఇన్ఫ్లుయెన్స్ కదా మేడం, ఎవరిని అడగరా మీరు అంటే పోయి నువ్వు కంప్లైంట్ ఈ పోలీసు వాళ్ళకి. అయ్యింది మేడం, అయ్యింది. ప్రూఫ్ అనేది తీసుకెళ్ళి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ రికార్డింగ్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, హెరాస్మెంట్ చేసి తప్పుడు కేసులు పెడతారు నా మీద అని ఏ కానిస్టేబుల్గా రైటర్గా కాదు డైరెక్ట్గా డిఎస్పీ లెవెల్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడితే పేపర్ ఇసిరి బయట వేసి నీ దిక్కుంచో చెప్పుకోపో, నీ కేసు తీసుకోను. దేనికి తీసుకోరు సార్? ఏ ప్రూఫ్ లేకుండా వాళ్ళు కేసు పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోతుంది కదా, నేను అన్ని ప్రూఫ్లు తీసుకోవచ్చు కదా అంటే నేను తీసుకోను రా, తీసుకోవాలంటే ఒక పని చేయి, పోయి లాయర్ని పెట్టుకో, లాయర్తో జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోండి అని ఒక పేపర్ తీసుకొని రా, అప్పుడు నేను కేసు తీసుకుంటా. సరే అది కూడా చేస్తాను సార్, మీకు అదే కావాలంటే చేస్తాను సార్. లాయర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చెప్తే వాళ్ళు కేసు తీసుకుంటారండి సార్, దయచేసి మీరు చెప్పండి సార్ అంటే ఆపోజిట్లో ఎవరు మంచు విష్ణు గారు అండి అంటే 1 లక్ష రూపాయలు తీసుకొని రా, నీ కేసు తీసుకుంటారండి. అన్న వాళ్ళు హెరాస్ చేసి తీసుకుంటున్నారన్న, వస్తువులను తీసుకుంటున్నారన్న, అన్యాయంగా చేస్తారన్న, తప్పు అని మాట దానికి హెరాస్ చేస్తున్నారన్న, 1 లక్ష రూపాయలు ఏడ నుంచి ఇచ్చేదన్న నేను నీకు, నా ఛానల్ ఏం లేకుండా చేశారు నాకు, ఎక్కడి నుంచి ఇచ్చేదన్నా అంటే నాకెందుకురా, నాకేం అవసరం, ఎవడు నువ్వు 1 లక్ష రూపాయలు తీసుకోరా, నేను పోయి జడ్జి గారితో మాట్లాడతాను. కామన్ మ్యాన్ అడిగిపోతాడు 2 లక్షల రూపాయలకి అని చెప్పి నేను సిఐ గారిని అడిగితే అది మీ పోలీసు ఎఫిషియన్సీ, మీ పోలీసు వాళ్ళు చేతకాని వాళ్ళు, ఆంధ్ర పోలీసు వాళ్ళు చేతకాని వాళ్ళు, మా తెలంగాణ పోలీసు వాళ్ళు చూడు వాళ్ళు కేసు పెట్టారు, వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం, మనుషులు పంపించాం, తీసుకొచ్చేసినాం, అది పోలీస్ పని, అట్లుండాలి అంటే సరే మేడం అటంతా ఎఫిషియెంట్గా ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఇంత ఎఫిషియెంట్గా మారుతారు కదా మేడం, ఆమెని నేను అన్నాను అనేసి పడుకొస్తారు కదా, ఒక పబ్లిక్ ఒపీనియన్ మనిషికి ఉండకూడదు, నేను తప్పంటే ఇది తప్పని చెప్పకూడదు అంటారు కదా, నువ్వు ఎవడు కూడా చెప్పడానికి అని, నువ్వు ఎవరిని మాట్లాడడానికి ఎవడు, నువ్వు దారికారవా, నువ్వు జడ్జివా, నువ్వు మ్యాజిస్ట్రేట్వా అని. సరే నేను జడ్జిని కాదు, దారికారం కాదు, మా మ్యాజిస్ట్రేటింగ్ కాదు, కామన్ మ్యాన్ని. ఇప్పుడు అదే అనసూయ భరద్వాజ్ గారు సంబంధం లేని ఒక విజయ్ దేవరకొండ గారి గురించి టీవీ నైన్లో కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడేమైనా రూల్స్, ఆమెకు రూల్స్ ఉండవా అంటే కామన్ మ్యాన్కి ఒకటే రూల్స్ ఉంటాయా? వాళ్ళకి మనోభావాలు ఉండొచ్చు, వాళ్ళకి బాధలు ఉండొచ్చు, కామన్ మ్యాన్కి సెల్ఫ్ రెస్పెక్ట్ మనోభావాలు ఉండకూడదు. అదే కదా మేడం లా చెప్పేది. అంటే నీకెందుకురా రూల్స్ అన్ని, అట్టే ఉంటుంది, నువ్వు మాట్లాడడానికి లేదు, నీకు మాడే రైట్ లేదు అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు, ఆపోజిట్లో బాధపడినంత వరకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది. సరే మేడం ఇప్పుడు దొంగతనం చేస్తా అంటాడు, ఇప్పుడు ఎందుకు దొంగతనం చేస్తానో అరే అన్నవాడు కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వాడికి నచ్చదు, నేను చెప్పేది వాడికి నచ్చదు కాబట్టి, మంచి చెప్తాను నచ్చదు కాబట్టి. అలాగే కదా నచ్చట్లేదు, నేను వీడియోలో తప్పుగా మాట్లాడినా అంటే అవన్నీ కాదు,
నువ్వు సెక్షువల్ హెరాస్మెంట్ చేసినావు. సరే మేడం, నాకు అర్థమైంది, లా అర్థమైంది నాకు. కామన్ మ్యాన్కి ఉండవు, రిచ్ పీపుల్కి, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి, డబ్బులు ఉన్న వాళ్ళకి, పరపతి ఉన్న వాళ్ళకి రూల్స్ ఉంటాయి. రూల్స్ ఉండవు, మాకు రూల్స్ ఉంటాయి అన్నీ కదా, నాకు అర్థమైంది. సరే ఇప్పుడు మేడం ఫీల్ అయిపోయింది కదా, వీడియో డిలీట్ చేస్తానండి నేను. డిలీట్ చేసి మేడంకి సారీ కూడా చెప్తాను అని చెప్పిన. మేడంది హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్ చూశాను నేను, హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్ సిగ్నేచర్ అంతా చూశాను నేను లోపల, స్టేషన్ లోపల. సరే మేడం నేను డిలీట్ చేస్తానంటే గుడ్, డిలీట్ చేసి మంచు విష్ణు వీడియోలు కూడా డిలీట్ చేసి బయలుదేరి ఇక్కడ నుంచి అండి. అనసూయ భరద్వాజ్ గారికి మంచు విష్ణు సంబంధం ఏంది? ఇది డిలీట్ చేయాలి మేడం అంటే, నువ్వు ఎక్కువ తక్కువ మాడదు, డిలీట్ చేసి బయలుదేరుతామండి ఇక్కడ నుంచి. డిలీట్ చేస్తానండి, ఇప్పుడు చేస్తాను అన్నా కదా, నాకు మీరు లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి డిలీట్ చేస్తా అన్నా కదా, మంచు విష్ణు వీడియో డిలీట్ చేయాలి అది చెప్పండి కదా అని చెప్పాల్సిన అవసరం లేదు, డిలీట్ చేసి పోతామండి ఇక్కడ నుంచి. అవ్వదు మేడం, అవ్వదండి, తప్పు చేయనప్పుడు డిలీట్ చేయను నేను అంటే, నీకు నేను కాదు, నీకు ఆయనే కరెక్ట్ అనేసి లేపి ఏసీపీ సార్ రూమ్ పోతా అన్నాడు. సో ఏసీపీ రూమ్ తీసుకెళ్ళి ఏసీపీ 2 చాందబాషా, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్. లోపలికి వెళ్ళిన తర్వాత తలిపేసిందంటే ఏసీపీ సార్ కదా కొంచెం మర్యాదగా మాడతారేమో అని పోతే, అమ్మ అక్క ఇష్టం చండాలమైన లాంగ్వేజ్ అది. ఇంకా మీరు ఏసీపీ గారు, మీ పొజిషన్కో రెస్పెక్ట్ ఉంది, మీకు పొజిషన్ ఉంది, మీకు క్యాబిన్కో రెస్పెక్ట్ ఉంది, ఏం మాట్లాడతారు చూస్తా ఉన్నా నేను. దరిద్రంగా మాట్లాడి నీ బతుకంతా నువ్వంతా నిన్ను ఆపడానికి డీజీలు, డిఐజీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా హీరోలు, యాంకర్లు, 32 మంది అసోసియేషన్లు వీళ్ళంతా రావడం నేను ఆపడానికి, అంత రౌడీవా నువ్వు అంటే. సార్ నేను ఒక సాధారణ మనిషిని, ఒక చిన్న యూట్యూబర్ని, నేను ఏం చేయలేదు సార్, సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి తప్పుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తప్పుడు సైకిల్ వేస్తున్నారు, ఇది తప్పండి, దర్ ఇస్ ఎ వే, అది ఫాలో అవ్వడం చెప్పిన దానికి ఒక మనిషి ఈగో హౌట్ అవ్వడం వల్ల 2 స్టేట్ పోలీసులు, ఒక యూనివర్సిటీలు, ఒక ప్రొడక్షన్ కంపెనీలు, మా అసోసియేషన్లు ఎంత వస్తున్నారు సార్ నా మీదకి. ఏం జరుగుతాను సార్ ఇక్కడ, ఇప్పటికీ చెప్పలేదు సార్ నా మీద కేసు ఎవరు పెట్టినారని. మా అసోసియేషన్ అప్పుడు చెప్పలేదు నాకు, ఈ మిగతా అవన్నీ చెప్పినాను. ఏం తప్పు చేసిన ఇప్పుడు చెప్పలేదు సార్ నాకు అంటే, ఆయన మేడం చూసినాడు. మ్యామ్ అంటే సరే నువ్వు బయట ఉండి కొంతసేపు అన్నారు. బయటకు వెళ్ళిన తర్వాత 20 minutes మళ్ళీ పిలిచారు. పిలిచి ఎందుకు రా నీకు వాళ్ళందరితో వీడియో డిలీట్ చేసి నేను ప్రశాంతంగా బతుక్కోపు, ఎందుకు నీకు వాళ్ళతో ఎందుకు పెద్దలతో గొడవ ఎందుకు అంటే, దేనికి సార్ నేను చేయను, డిలీట్ చేయనండి, నేను దేనికి చేయాలి, చేస్తానని చెప్పాను అప్పటికీ వాళ్ళకి, నా ఫ్యామిలీని చంపేస్తాను డిలీట్ చేస్తారు వాళ్ళు అంటే, వీడి తర్వాత కానీ వీడితో నువ్వు బయట ఉండవు, నీకు ఇటు కాదు, ఆయన పిలిపిండి అన్నాడు. మా నాన్న పక్క రోజు పొద్దున వచ్చాడు, అక్కడ కూర్చో ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంటే మా నాన్న లోపల సేమ్ లోపల రూమ్లో తీసుకెళ్ళాడు. తలిపేస్తే లోపల అరిచే అరుపులు బయటకు వినిపిస్తున్నాయి మేడం నాకు. అసలు దేనికి అరుస్తున్నారు మా నాన్నని అని కూర్చొని ఉంటే కొంచెంసేపు ఒక 20 minutes 30 minutes అయితే డోర్ ఓపెన్ చేసినారు. మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న కంట్లో నీళ్ళు చూసాను మేడం నేను. ఆ తర్వాత ఆ రోజు చూసినాను మా నాన్న కంట్లో నీళ్ళు. దేమైంది నాన్న దగ్గరికి వెళ్తా అంటే ఆ మేడం వచ్చి ఆగు ఇంకా అవ్వాల అనేసి ఏసీబీ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఇంకో అరగంట ఒక మనిషిని దారుణంగా అవమానిస్తే సెట్ అయిపోతారో భుజాలు తీసుకొని కట్లో నీళ్ళు పెట్టుకుంటా ఏం మాడాలో తెలియక బయటకు ఉంచుకొని నేను ఊరిని అసలు నన్ను ఎందుకు చెప్తున్నారు ఇల్లు అని చూస్తున్నాను నాన్న గమని నన్ను. అసలు లైక్ ఏమైంది అన్న ముందుకు పోతా అంటే దగ్గరకు వచ్చి దండం పెడతాను రా నీకు, నా కొడుకు తప్పు చేయలేదు చేయడు నాకు తెలుసు, కానీ ఇది మనం గెలిచే యుద్ధం కాదురా, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు చూడ దీంట్లో, పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అన్యాయం అన్యాయం నువ్వు అంటున్నావు, ఏదిరా న్యాయం ఏది అన్యాయము, ఏదుండే పోలీసులు తెలియదు అన్యాయం అని, ఆంధ్రాలో మీద కేసు పెట్టిన పోలీసులు తెలియదు అన్యాయం అని, న్యాయవాది దగ్గర పోయిన ఒక న్యాయం కోసం అన్యాయం అని ఆయనకు తెలుదా, సపోర్ట్ చేసుకుంటా యూట్యూబర్ కోసం యూట్యూబ్ కమ్యూనిటీ కోసం ఫైట్ చేస్తా అన్నదే వాళ్ళకి తెలుదా అన్యాయం అని చెప్పి ఒక్కడు నిలుచుకున్నాడు వెనకాల ఇప్పుడు కేసు అయిన తర్వాత. అంతే ఎవరి గురించి ఎందుకు ఎవరి గురించి ఫైట్ చేస్తానో వాడు నిలుచుకున్నాడండి పక్కన. సబ్స్క్రైబర్స్ అన్నావు కదా, ఫోన్ చేయి ఒకడికి వస్తాడేమో, కొడుకుని కాపాడుకోవడం ఒక తండ్రి మాత్రమే నిలుచుకున్నాడు ఇక్కడ. నేను మాత్రమే మాడగలుగుతా, నాకు మాత్రమే రైట్ ఉంది, దయచేసి దండం పెడతాను వీడియో డిలీట్ చేయాలి. అవ్వదు, ఐఎమ్ సారీ, నేను తప్పు చేయలేదు, నేను ఒప్పుకోను అంటే, అరే అది కాదనన్నా చెప్పేదినరా, వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, న్యాయాలు అన్యాయాలు ఎవరితో ఫైట్ చేస్తాం, డబ్బులు కూడా లేవు నా దగ్గర కుడుంగు కాపాడుకోవడానికి అని మాడతా అంటే అవ్వదో చెప్తా అంటే ఇంకా వాళ్ళు వినేసి వాళ్ళు మళ్ళీ పిలిచారు మా నాన్న, నీకు నీ కొడుకు కావాలా వద్దా ఏం సార్ అంటే ఈరోజు నైట్ మీ ఓడిని స్టేషన్ వేస్తున్నాం, నేను జైల్లో వేస్తున్నాము, రేపు పొద్దున్నకి ఉండొచ్చో ఉండడో తెలియదు అంటే అలా మాడతారు ఏందండి అంటే, సరే కావాలనుకుంటే బెయిల్ తీసుకోరా, నేను తెస్తాను సార్ బెయిల్ వేస్తాను సార్, తేపో బెయిల్ లేపో. బయట వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను అప్పుడు మనం పరిగెత్తా వస్తాను, అప్పుడు నన్ను భయపెట్టడానికి వాళ్ళు మెడికల్ టెస్టులు చేయించారు నాకు. మెడికల్ టెస్టులు చేయించి ప్రిజనర్స్ బుక్ అని ఉంటుంది, దానిలో నా పేరు రాయేసి డీటెయిల్స్ అన్ని వేసి బుక్లో రాయేశారు కదా, ఆ అబ్బాయి బిలాంగింగ్స్ తీసుకోండి, జీప్ రెడీయా అంత ఓకేనా సెట్టా అంటే, నన్ను వీళ్ళు జైలు వేస్తారంటారు అంటే నాకు భయం వేసింది లిటరల్లీ లైఫ్లో ఎప్పుడు లేనివ్వండి భయం, జైలు పంపిస్తానంటే దేనికి వేస్తారు,
కేసు ప్రకారం ఫస్ట్ కేసులో 45 నోటీస్ రావాలి. నా కోర్టులో నాకు ముందు లాయర్ గారు ఎవరైతే నాకు ఆ గైడెన్స్ ఇచ్చారో లాయర్ గారు, ఆయన అదే చెప్పినాడు, 45 నోటీస్ ఇస్తారు నీకు, అది తీసుకొని నువ్వు జడ్జి గారి దగ్గర మాడచ్చు అని చెప్పి. వీళ్ళు జైలు వేస్తున్నారు, టెస్టులు వేయించేస్తున్నారు. నాకు టెన్షన్ వచ్చేసి నన్ను ఏది అంటే నువ్వు భయపడుతున్నాడు, బెయిల్ చేస్తాను, నా కొడుకు నేను కాపాడుకుంటాను, నువ్వు ఉండరా అనేసి పోతే నేను చెప్పాను. సార్ కావాలని చేస్తున్నాడు సార్, బయట వర్షం పడుతుందండి, ఆయనకి 50 ఏళ్ళు పైన వయసు, ఆయనకి ఆస్తమా ఉంది, దయచేసి కొంచెం టైం ఇవ్వండి ఆయనకి అంటే, నీ కొడుకు కావాలో వద్దబ్బా శ్రీనివాస్ నీకు అంటే, నేను వెళ్తున్నాను సార్ అనేసరి పరిగెత్తుకుంటూ పోయేసి 2 గంటలు వర్షంలో తడిచాను. ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం, ఆయనకి లాంగ్వేజ్ రాదు, హిందీ రాదు, ఆయనకి తిరుక్కుంటా రోడ్ల మీద తిరుక్కుంటా బయట వచ్చి 2 గంటల తర్వాత ఏడ్చుకుంటా నించుకొని చూస్తా ఉన్నాడు ఇట్ట అంటే ఈజ్ లిటరలీ క్రైమ్ బిఫోర్ మీ. నా కొడుకుని కాపాడుకోలేదు వచ్చిందో నేను కూర్చొని నడుస్తా అంటే దగ్గరికి వెళ్ళిపోయేసిన, ఏం కావాలంటే వాళ్ళకి చెప్పు, నేను చేద్దాం, చెప్పు ఏం చేద్దాం అంటే, వీడియో డిలీట్ చేయాలంటారా, నేను డిలీట్ చేయను, నువ్వు మాడాలంటే మాడిపో అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్న చెప్పాడు, ఇట్లా వెళ్ళాడంట, లాయర్ దగ్గరికి వెళ్ళాడంట, ఇట్లా బెయిల్ కావాలి సార్, నా కొడుకుని చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్, దయచేసి బెయిల్ ఇప్పిండి సార్ అంటే, ఎవరు కేసు పెట్టింది ఎవరంటే మంచి విషయం అంటే 5 లక్షలు అవుతుందంట బెయిల్కి. యాను తెచ్చేద్దరు 5 లక్షలు, నేను 5 లక్షలు నేను తెచ్చుకుంటా, తల తగ్గట్టు పెట్టాలని కొడుకు కాపాడుకొని తెచ్చుకుంటాను నేను. తర్వాత ఇంకో కేసు పెడితే ఇంకో 5 లక్షలా, ఎంతకాలం ఎన్ని కేసులు వాడుకున్నావు నువ్వు, వాళ్ళు ఇట్టంటే కేసులు పెడతారు, వాళ్ళు ఇంకో కేసు పెడతారు, ఏం చేయాలి అని వాడినప్పుడు అసలు మాడుకో, ఏం చేయాలో మాడుకో అంటే ఆయన చెప్పాడంట. ఆయన లోపలికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మాడారు, హాఫ్ అన్ అవర్ మాడిన తర్వాత బయట వచ్చి అరే ఆయన లిటరల్లీ ఆయనకి కళ్ళు మూసుకుపోయినాయి కొడుకు కాపాడుకోవాలనుకునేసి, దగ్గరకు వచ్చి అరే ఏసీపీ గారు నాకు ఆఫర్ ఇచ్చారా, ఆయన వాళ్ళతో మారుతా అన్నాడు, నువ్వు కనుక వీడియో డిలీట్ చేసేసినావు అంటే కేసులన్నీ ఆంధ్రాలో కేసు కొట్టిచ్చేస్తారంట, తెలంగాణలో కేసు కూడా కొట్టిచ్చేస్తారంట, నీ ప్రాపర్టీస్ అన్ని నీకు ఇచ్చేస్తారంట, ఏ ప్రాబ్లం లేకుండా పంపించేస్తారంట, నాకు మాట ఇచ్చారా ఏసీపీ సార్ అంటే, అబద్ధాలు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇంటికాడ నుంచి నోరు తెరిసి అబద్ధాలు మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళు, నమ్మద్దురా నా మాట ఏదో అంటే, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, ఒకే ఒక ఆప్షన్ ఏసీపీ లెవెల్లో నేను అబద్ధాలు చెప్తాడా, ఏసీపీ సార్ అబద్ధాలు చెప్తాడరా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, కానిస్టేబుల్ రైటర్ అంటే నేను కూడా నమ్ముండేవాడిని కాదు, చేయరా నా మాట ఏంటరా అంటే, నేను డిలీట్ చేయను, వాళ్ళు చేసుకుంటే చేసుకోమను అని చెప్తే, అప్పుడు నా రికవరీ నా ఛానల్ మెయిల్ ఐడీలు, రికవరీ ఈమెయిల్ ఐడీలు, వాటి పాస్వర్డ్లు, పాస్వర్డ్లు వచ్చే ఓటీపీ ఉండే సిమ్ కార్డులు అన్నీ లాగేసుకొని అన్నీ మార్చేసినారు. సార్ నా ఛానల్స్ ఎందుకు లాగేసుకుంటున్నారు సార్ అంటే, పని ఉంది అని చెప్పి ఛానల్స్ వీడియోస్ అన్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ పోతున్నారు. సార్ నా మీద ఫస్ట్ కేసు పెట్టారు కదమ్మా, ఫస్ట్ కేసు నా మీద ఆంధ్రాలో పెట్టిన కేసులో వీళ్ళు ప్రూఫ్లుగా ఇచ్చి ఉన్నారు నా మీద పెట్టిన కేసులకి, అక్కడ లింక్లో అని చెప్పా కదా నేను, లింక్స్ మెన్షన్ చేశారని చెప్పా కదా, ఆ లింక్స్ ఏది ఈ 5 వీడియోస్ లింక్స్, దానికి నాకు 41 నోటీస్ ఇచ్చారు. ఆ 41 నోటీస్లో నీట్గా లిటరల్ రాసి ఉంటుంది, ఇదో కింగ్ చంద్రాస్ అనేసి ఈ వీడియో లింక్స్ అనేసి ఇచ్చినారు కదా, ఈ లింక్స్ అనేవి నా కేసు పెట్టిన ఫస్ట్ కేసులో 41 నోటీస్లో నీట్గా రాసి ఉంటుంది బై లా. ఈ లింక్స్ ఏవైతే ప్రూఫ్గా ఇచ్చి ఉన్నారో వాటిని నువ్వు ట్యాంపర్ చేసినా, డిలీట్ చేసినా, ఎడిట్ చేసినా నీకు లా పరంగా నీకు శిక్ష పడుతుందని ఉంటుంది. సో నేను చెప్తాను సార్, మీరు ఆ వీడియో డిలీట్ చేసి నేను లా జడ్జి గారికి ఏం చెప్తాను సార్, వద్దు సార్ డిలీట్ చేయొద్దండి సార్, బై లా నేను ఉల్లంఘించిన అవుతాను, వై ఆర్ డిలీటింగ్ దట్ వీడియోస్, అది ఇల్లీగల్ సార్, మీరు ఎందుకు డిలీట్ చేస్తారు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిలీట్ ఇట్ అంటే, వాళ్ళు కూర్చొని వాళ్ళని మాకు కాల్ చేయమని చెప్పి మేమే మాడుకుంటామంట. నువ్వు మాడుకునేది ఏంది, నేను జడ్జిగా ఏం చెప్పాలి నేను అని మొత్తం డిలీట్ చేసేసినారు. చెప్తాను, ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను, మొదలు స్పాన్సర్ ఇష్యూ ఒకటి ఉంటే అది కూడా చెప్తా ఉంటే దేవర్ లైక్ సరే ఓ పని చేద్దాం, ఛానల్ డిలీట్ చేద్దామా అంట. సార్ ఇది కష్టం, ఛానల్ ఎందుకు డిలీట్ చేస్తారు సార్ అంటే, డిలీట్ ఆప్షన్ మీద వేలు పెట్టుకొని చూసి అవుతారు అందరూ చుట్టుపక్కల అంతా చేస్తారు, కార్నివాల్ జోకులు పార్టీ చేసుకుంటున్నారు. అరే చూస్తాను, ఇంకా వాళ్ళు వదిలే అదే 5 వీడియో డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత సరే అయిపోయింది కదా, సరే మాట్లాడిపోయి అంటే మా నాన్న పోయి అడిగితే, అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకుని డిసిషన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు, ప్రాపర్టీస్ ఇవ్వడం కుదరదు, ఏవి ఇవ్వడం కుదరదు, మీ కొడుకుని తీసుకొని బయలుదేరు, నీ కొడుకుని వదలడానికి ఒక చిన్న ఆప్షన్ ఇస్తాను, ఆఫర్ ఇస్తానండి, వీడియో డిలీట్ చేసిన కాబట్టి బయలుదేరు అంటే, నేను చెప్పాను నీకు అబద్ధాలు చెప్తాననేసి, నువ్వే ఏం లేదు అంటే, ఒక్క నిమిషం రా నేను మాడతాను ఏసీపీ గారితో, ఏసీపీ సార్ మంచోరు రా నేను మాడతాను రా, మళ్ళీ వేరే మళ్ళీ మాడేసి మళ్ళీ వచ్చి, అరే సార్ వాళ్ళు పైకి వెళ్ళి మీటింగ్ పెట్టారంటారా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారంటారా, కానీ పెద్ద సార్ వాళ్ళు ఒప్పుకోలేదంట, అందుకని నీ గురించి మన గురించి మనకు అన్యాయం జరగకూడదు అనేసి సార్ మనకు ఇంకో ఆఫర్ ఇచ్చారా అన్నాడు. ఈసారి ఏం ఆఫరు అంటే, మంచు విష్ణు గారిని 6 నెలల నుంచి సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం టార్గెట్ చేసి హెరాస్ చేస్తున్నాను నేను, దాని గురించి నా మీద కేసు పెట్టారు, పోలీసులను అరెస్ట్ చేశారు, వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది, నా తప్పు నిజంగానే నేను చేసినాను, ఇలాగా డబ్బుల కోసం ఆశపడి చేసినాను, సబ్స్క్రైబర్ కోసం ఆశపడి చేసినాను, ఇకపై ఇలా చేయను, నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అనేసి ఒక లెటర్ రాసి దాన్ని సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలంట. ఆ లెటర్ తీసుకుపోయి వాళ్ళు మంచి విషయం వాళ్ళు చూపించేసి కేసులు కొట్టిచ్చేస్తారంట. నాన్న నీకు బ్రెయిన్ పని చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కన్ఫెషన్ లెటర్, అది నేను తప్పు చేశాను కన్ఫెషన్ లెటర్, ఆ లెటర్ తీసుకుని జడ్జి గారి దగ్గర ఇచ్చారంటే, నేను జడ్జి గారు నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు సైన్ పెట్టినావంటే ఏం చెప్పాలి, నేను తప్పు చేయలే కదా, మరి నువ్వు చేసిన ఎందుకు సైన్ పెట్టాలి అంటే, అరే ఆడతాకపోతున్నారు కదరా,
కేసు ఇప్పుడే కొట్టేస్తారు అంటారు కదా. అంటే కొట్టకపోతే తర్వాత ఏంది, ఆ లెటర్ నా మాట చుట్టుకుంటుంది కదా. తప్పు చేయనప్పుడు చేసిన ఎందుకు ఒప్పుకోవాలి, నేను చేయను అని కూర్చోంటే వాళ్ళు పోయేసి మా నాన్నతో మాట్లాడతా. నేను చెప్పా లెటర్ కావాలి మీకు, అంతే కదా, లెటర్ నేను రాస్తా, మీరు చెప్పినట్టు నేను రాయను. ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదా బై లా పైన వాళ్ళకి వేరు ఉంటుంది, కింద వాళ్ళకి వేరు ఉంటుంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అర్థమయ్యేటట్టు. సో అకార్డింగ్లీ నేను లెటర్ రాస్తాను. దానిలో నేను ఏం రాశానంటే నా మాటల వల్ల వాళ్ళు బాధపడ్డారు, నాకు అర్థమైంది. నేను ఇంకోసారి నా కంటెంట్ నేను నమ్మకంగా చేసుకుంటాను. సో ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే నేను నా పడికి నా కంటెంట్ నేను చేసుకుంటాను. నా ప్రాపర్టీస్ నాకు ఇవ్వండి రాశాను లెటర్. నేను ఈ లెటర్ వాళ్ళకి రాసి ఇమ్మని చెప్పారు. మా నాన్నని నువ్వు ఇటు రాస్తే నేను చేస్తా, సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం రాసినావు అంటే మర్యాద అని చెప్పినాను. మా నాన్న ఒక లెటర్ రాసినాడు, దానిలో సైన్ పెట్టి 2 days తర్వాత వచ్చిమని చెప్పినారు. 2 days తర్వాత నేను బయలుదేరుతున్నాను. ఇంకా లెటర్ కూడా మేడంకి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఐఎమ్ గోయింగ్ ఇన్ ద ట్రైన్లో వచ్చేటప్పుడు నైట్ 12 గంటలకి మా సబ్స్క్రైబర్లు నా లింకులు పెడుతున్నారు, ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అని చెప్పి. ఏమవుతుందో అని చూస్తే ఎన్టీవీలో TV9లో లైవ్లు పోలీస్ స్టేషన్లో ఫోటో చేశారు మేడం. నాకు ఆ ఫోటోని వేసి వ్యక్తిగత జీవితాలు చర్చకు పెడుతున్న చంద్రహాస్ 6 నెలల నుంచి టార్చర్ చేస్తున్నాడు అనేసి తట్టుకోలేక మన మనస్తాపానికి గురై శివబాలాజీ గారు ఆయన ప్రెసిడెంట్ని కాపాడుకోవడానికి ఒక కేసు పెట్టారు. పోలీసు వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు. ఆ ఇన్వెస్టిగేషన్లో నేను ఒప్పేసుకున్నాను. దానికనేసి ఇవన్నీ సీఎం మధురత గారు మీడియా గురించి చెప్పారు. ఇదో ఆ అబ్బాయి ఫోటో అని వేసి పక్కన లైవ్లు వీడియోలు రన్ చేస్తున్నారు. నేను యాడ ఒప్పుకోవాలి, కనీసం మీడియా వాళ్ళు పబ్లిష్ చేసే ముందు ఎక్కడ ఒప్పుకున్నాడు, ప్రూఫ్ ఏమన్నా ఉందని అడగరా అండి? మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండదా? పోనీ యూట్యూబ్లో కింగ్ చంద్ర సార్ ఓపెన్ చేసిన వెంటనే గ్యాప్ లేకుండా అన్నీ వస్తాయి కదా, వీడియోలు అన్ని ఫోటోలు అన్నీ వస్తాయి కదా, అన్ని వీడియోలు వస్తాయి కదా. విదిన్ సినిమా వీడియో ఉంది, విఆర్ రాజా వీడియో ఉంది, బార్బెల్ వీడియో ఉంది, అందరికీ ఉంది. గ్యాప్ లేకుండా లైవ్ వీడియోలు పెడతారు. పక్క రోజు నేను పోయి మేడం అన్యాయం కదా మేడం, ఇది నేను చెప్పలేదు, లెటర్ ఇవ్వలేదు, ఆ లెటర్ ఇదే ఉంది మేడం, మా నాన్న బ్లాక్మెయిల్ చేసి రాయించింది లెటర్, సాఫ్ట్ కాపీ ఇది కూడా ఇస్తాను, చూపించాను జనాలకి. ఇంకా ఆ మేడం నేను సబ్మిట్ చేయలే అప్పటికి. దాన్ని ఇచ్చిన తర్వాత మేడం చూసి న్యాయం అన్యాయాలు కావాలి నీకు, న్యాయాలు లెటర్ నేను సైన్ చేయ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సైన్ చేసిన తర్వాత నా ప్రాపర్టీస్ నా బయలుదేరుతాను మేడం, చేయాల్సిన డ్యామేజ్ మీరు చేశారు, పబ్లిక్గా నన్ను ఒక ఫ్రాడ్ అని చేసినారు, ఒక నింద నా మీద చేశారండి అని చెప్పిన దానికి నన్ను ఫ్రాడ్, నేను ఒప్పుకున్నాను నేను ఫ్రాడ్ అనేసి మీరు పబ్లిష్ చేశారు మీడియాలో. సరేలే మేడం నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే బయలుదేరుతానంటే అది ఇందాక మీటింగ్ పెట్టుకున్న డెసిషన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు, బయలుదేరుతాను. అదే మేడం అలా అంటారు అంటే కేసు అట్టే ఉంటాయి, ప్రాపర్టీస్ మా దగ్గర ఉంటాయి, బయలుదేరు బయటికి. అన్యాయం అండి ఇది చేయడం, మీరు అబద్ధాలు చెప్పి చేయడం కరెక్ట్ కదండి అంటే, న్యాయం కావాలి నీకు నేను ఇప్పిస్తారా అని ఏసీపీ సార్ రూమ్ తీసుకెళ్లారు. ఆయన చూసి అవదమ్మా నీకు వాళ్ళు ఒక్కోటి వాళ్ళు కోపంగా ఉన్నారు, బాగా మంచి కోపం మీద ఉన్నారు, కానీ నువ్వు పని చేయి, నువ్వు ఒక 20 days తర్వాత రా, అప్పుడు నేను మాట్లాడి కోపం తగ్గుంటుంది, సెటిల్మెంట్ చేస్తాను మీకు అన్నాడు. అది కాదండి నేను ఫుల్ టైం యూట్యూబర్ని, నా ఛానల్ డెడ్ అయిపోతుంది కదండి, నా సిపియూని తీసుకెళ్ళిపోతే హార్డ్ డిస్క్ మీరు పెట్టుకోండి, సిపియూ మీకు అవసరం లేదు కదా, ఆ సిపియూ అన్నా ఇస్తే నా ఛానల్ రన్ చేసుకుంటే అప్పుడు దాకా మీరు ఎప్పుడన్నా పిల్లలు అప్పుడు వస్తాను నేను అంటే, 20 days బయలుదేరి బయటకు ముందు బయట వచ్చేసారు. 20 days అంటే వెళ్ళానమ్మా, వెళ్ళిన తర్వాత బయట కూర్చొని పిలుస్తాను అన్నాడు. పొద్దున్న 9కి రమ్మన్నాడు, 9కి వెళ్ళాను, బయట కూర్చో అన్నాడు. కూర్చొని ఉంటే సాయంత్రం 4:30 దాకా అడే కూర్చో అన్నా. ఎక్కడ లంచ్కి వెళ్తే ఆ మధ్యలో నేను పిలిచాను, నువ్వు రాలేదు, నువ్వు లేవంటాడేమో అని ఫుడ్ కూడా లేవని అడే కూర్చో అన్నా. 4:30కి పోయేటప్పుడు నువ్వు ఇంకా ఏదో నించుకున్నావా, అరే నేను మర్చిపోయాను అబ్బా, వాళ్ళు ఫోన్ అట్లా చెప్దాం అనుకున్నా మర్చిపోయినాను, సరే పని చేసే వచ్చే నువ్వు అన్నాడు. సరే అనేసి మళ్ళీ పక్క రోజు మళ్ళీ పొద్దున్న 9 గంటలకు పోతే మళ్ళీ సాయంత్రం 4:30 కూర్చోబెట్టినారు. నేను సార్ అనేసి మాట్లాడడానికి పోయేసి సార్ వెయిట్ చేయమన్నారు, 4:30 అవుతుంది అంటే, ఎవడురా నువ్వు అలా అంటారు ఏంటండి అంటే, ఎవడరా నువ్వు, నాకేం అవసరం రా నీ సెటిల్మెంట్ చేయడానికి, పోయి వాళ్ళ స్టూడియో చుట్టూ తిరుక్కో, వాళ్ళ కాళ్ళు పట్టుకో, వాళ్ళ బూట్లు లాక్కో, పోయి చెక్ చేసుకొని అడుక్కో, నాకేం అవసరం, నీ దిక్కులో చెప్పుకోబో అని. సార్ మీరే కదండి సెటిల్మెంట్ చేస్తారండి, నేను బయట చేసేయండి అని చెప్పి పట్టి బయట లాగిపోయినా నన్ను బయటకి. సార్ తిరిగి వచ్చిన తర్వాత యాడికని పోయేది ఏమని చేసింది, ఇప్పుడు నేను సారీ చెప్పట్లేదమ్మా, ఇంతకు మీ ప్రాపర్టీస్ మీకు వచ్చాయి ఇప్పటికీ లేదండి, 8 నెలలు అవుతుంది ఇప్పటికి, ప్రాపర్టీస్ అన్ని తీసేసుకొనేసి చేస్తున్నారు. నేను ఇప్పటికీ వాళ్ళకి సారీ చెప్పి అయ్యా మీకు దండం పెడతారని రాట్లా, లా అన్నారు కదా, 3 నెలలకి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత వితిన్ 30 days ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూఫ్స్ తీసుకుని జడ్జి గారు ముందు పెట్టాలి. 8 నెలలు అవుతుంది, వై ఈజ్ ఇట్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్? ఇప్పుడు సెకండ్ కేసు పెట్టుకోవడం ఇప్పుడు 2 నెలలు అయిపోతుంది, 2 నెలలు దాటేసి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు పోవట్లా? లేదు బై లోలో పోదామంటే లోలో పోదాం కదా, డబ్బులు లేవు నా దగ్గర, రూపాయి లేదు. ఇప్పుడు మీ దగ్గర మీ మీడియాకి రావడం కూడా నాకు వేరే సబ్స్క్రైబర్ హెల్ప్ చేస్తున్నాడు, ఇంట్లో ఉంటే చంపేస్తాను మీరు ఇస్తున్నారు, ఫ్యామిలీని చంపేస్తా ఉన్నారు, ప్రాపర్టీస్ లాగేసుకొని అక్కడ నాకు లేకుండా చేస్తా ఉన్నారు, చేసేసినారు. నెక్స్ట్ వాళ్ళు చెప్పి నా ఫ్యామిలీని చంపేస్తా అని చెప్పి, నన్ను చంపేస్తా అని చెప్పి, ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చి ఇప్పుడు ఫైట్ ఎందుకు చేస్తున్నాను, యారు చంపేస్తే దిక్కు లేకుండా దిక్కులేని సాగు చేస్తాను. దేనికి? తప్పు చేస్తుంటే హ్యాపీగా వెళ్ళిపోతాను నేను. ఇప్పటికీ జడ్జి గారు నన్ను చూసి వీడు తప్పు చేసినా జైల్లో పడానంటే కళ్ళు మూసుకొని దండం పెట్టి వెళ్ళిపోతాను, జైల్లో కూర్చున్నాను నేను తప్పు చేస్తుంటే. తీసుకెళ్ళిపోయేసి ఇప్పుడు కూర్చొని మాత్రం లా అంటే లా ముందుకు పోవట్లా. లేదు 100 కోట్లతో చట్టేసి 200 కోట్లు పోయిన సినిమా ఇది. అంత 200 కోట్ల సినిమా అంటే కొన్ని వేల కుటుంబాలు డిపెండ్ అయి ఉంటాయి.
నీ ఈగో గురించి నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి సినిమా నాశనం చేస్తాను అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు సాల్వ్ చేసుకుందాం అంటే నాకు గొడవలు వద్దు, సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, నా మీద పెట్టిన తప్పుడు కేసులు తీసేయాలి. లాలో కాదు, లెటర్స్ సాల్వ్ అనుకుంటే నా మీద వేసిన తప్పుడు కేసులు తీసేయాలి, అవి తప్పుడు కేసులు అవి. సెకండ్ థింగ్, నా మీద వేసిన నింద, నేను తప్పు చేసినానని చెప్పారు కదా, నీ ఫాస్ట్ రిలేటివ్స్ అని ఇస్తున్నావు కదా, అది నేను దాని కూడా నేనే ఇచ్చా కదా, వెనకాల టీం వాళ్ళు తప్పు చేసినారు, సో షిట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి నీ గౌరవం పెంచుకో, అది. అండ్ థర్డ్ వన్, నీ వల్ల నాకు ఫైనాన్షియల్ డెంట్ పడింది. ఈ 8 months ఆఫ్ టైంలో నేను నా ఛానల్లో వీడియో పెడతా అంటే 1.5 lakh 1 lakh వ్యూస్ పోయాయి. నా స్పాన్సర్స్ కానీ అంతా ఉన్న నా ఛానల్లో ఐ వాస్ ఎర్నింగ్ ప్రిటీ డీసెంట్లీ. ఈ 8 months నీ వల్ల నాకు డెంట్ పడింది కదా, నేను సంపాదించుకున్న డబ్బులు పోయినాయి కదా. ఇప్పుడు నేను వీడియో పెడతా అంటే 5,000 వ్యూస్ 4,000 వ్యూస్ వస్తున్నాయి. ఇది మళ్ళీ రీగైన్ చేసుకొని మళ్ళీ ఆ స్థాయికి తీసుకెళ్ళి ఇంకో 8 months పడుతుంది నాకు ఛానల్ డెడ్ అయిపోయిన ఛానల్ మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి. ఈ 16 months ఆఫ్ డెంట్, ఫైనాన్షియల్ డెంట్ అనేది నేను సంపాదించుకోగలిగిన డబ్బులు, నీ దగ్గర డబ్బులు అడగట్లేదు నేను. ఈ టైంలో నీ ఈగో హర్ట్ అయిపోయి నువ్వు ఇవన్నీ చేయకుండా ఉంటే నేను సంపాదించుకున్న డబ్బులు అడుగుతున్నా. నీ డబ్బులు ఏమంటే నాకు పడ్డ దెబ్బలు, బూతులు, తిట్లు, మా డాడీకి జరిగిన హెరాస్మెంట్, నాకు జరిగిన ఇన్సల్ట్స్, ఫేక్ న్యూస్, వీటన్నిటికీ వెలగట్టి దానికి కంపెన్సేషన్ నీ వల్ల అయితే. దానికి వెల కట్టలేము, నీ వల్ల వెల కట్టలేదు కట్టి ఇవి దానికి కూడా. కానీ ఈ 16 months ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉందో నేను ధర్మపరంగా నేను సంపాదించుకున్న డబ్బులు, ఆ కంపెన్సేషన్ కట్టి నీ లైఫ్ నువ్వు బతుకు, నా లైఫ్ నేను బతుకుతా. ఎవడు క్వశ్చన్ చేయట్లేదు. ఎవరికి అంత భయం దేనికి? ఈ మీడియా వాళ్ళు అబద్ధాలు రాసిన వాళ్ళు నిజాలు రాయడానికి ఏమి? 1.5 lakh ముందు నేను వీడియో చేశానమ్మా, ఇదే మొత్తాన్ని రాస్తా మీడియా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా చేసినాడు. సార్ వాళ్ళు చెప్పింది మీరు రాశారు, కానీ నిజాలు మీకు తెలియకపోయి ఉండొచ్చు. ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్, స్క్రీన్ షాట్స్ అన్నీ ఉన్నాయండి, ఇది నా మెయిల్ ఐడి అండి, దానికి మీరు మెయిల్ చేశారంటే నేను వస్తాను సార్, నిజం మాట్లాడండి సార్, మీరు మీడియా కదా ధైర్యంగా నిజం మాట్లాడండి అంటే 1.5 months నుంచి దిక్కు దివానలేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు అనేసి హిందీలో వీడియో చేస్తే సుమన్ టీవీ హర్షిని గారు దే గేవ్ మీ ఆపర్చునిటీ, షీ గేవ్ మీ ఆపర్చునిటీ. ఆ తర్వాత నుంచి మీ మీడియా వాళ్ళు ధైర్యంగా వచ్చి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు నాకు, థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. కానీ ఈ సినీ ప్రముఖులు, సినీ పెద్దలు నాకు ట్యాగ్ వేసుకొని ఉండేవాళ్ళు, సినిమా హీరోలు ఏం చేస్తున్నారు? అంత భయం దానికి. ఈజ్ రిప్రజెంటింగ్ యూ కదా, నన్ను కాపాడమని చెప్పట్లా, మీ పరువు మీరు కాపాడుకోండి అట్లీస్ట్. ఇదండి మంచు విష్ణు బాధితుడి యొక్క ఆవేదన.